శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. సహజంగా మనిషికి ఆత్మజ్ఞానము అనే సబ్జెక్టు కంటే, అంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు లేదా ఆత్మశక్తి, బ్రహ్మము, ఆత్మ సాక్షాత్కారము, మోక్షము, ఇటువంటి పదాలు వింటూ ఉంటారు. కానీ ఇటువంటి సబ్జెక్టు కంటే ఎక్కువ మంది, ఎక్కువ శాతం ప్రజలు భక్తిలో ఎక్కువ ఉంటారు. దేవుడు అనగానే అందరికీ తెలుసు. పదాలు వినుండొచ్చు, మోక్షం అనే పదం ఎక్కడైనా వినుండొచ్చు. ఆ మోక్షాన్ని ఎవరు ఎన్ని రకాలు ఊహించుకుంటున్నారో తెలియదు అసలు. అలాగే ఆత్మసాక్షాత్కారం అనే పదాన్ని, ఆత్మ అనే పదాన్ని ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని నిర్వచనాలు చెప్పుకొని ఊహించుకుంటున్నారో కూడా మనకు తెలియదు. అలాగే నిర్వాణము ఒక పదం, అంటే ఇవన్నీ ఒకే పదాలు. ఆత్మశక్తి అన్నా, నిర్వాణం అన్నా, మోక్షం అన్నా, బ్రహ్మము అన్నా అన్నీ ఒకటే. మొత్తం కలిపి చెప్పేది ఏంటంటే ఈ యూనివర్స్ మొత్తానికి ఆధారమైనటువంటి, ఈ సృష్టి మొత్తానికి, ప్రకృతి మొత్తానికి, విశ్వం మొత్తానికి ఆధారమైన శక్తి ఒక్కటే. మనకి ఇదంతా విడివిడిగా అనిపిస్తున్నది, కానీ అది ఒకటిగానే ఉన్నది అనేది ఒక సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక మార్గాలలో ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, బ్రహ్మము, మోక్షము, నిర్వాణము, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, శక్తి, ఇలా రకరకాల పదాలు వాడబడుతూ ఉంటాయి. కానీ మనిషికి దేవుడు అనే పదం బాగా అలవాటైపోయిన పదం, అందరికీ బాగా తెలిసిన పదం. దేవుడు అన్నప్పుడు ఎవరి భావనలో వారికో దేవుడు ఉంటాడు. చాలా, అంటే ఆలోచించకపోతే మాత్రం, ఆలోచించట్లేదు కాబట్టి అసలు మనం ఇలా వెళ్ళిపోతున్నాం, హాయిగా వెళ్ళిపోతున్నారు ఎవరికాళ్ళు. ఆలోచిస్తే మాత్రం చాలా విచిత్రంగా ఉండే విషయం ఇది. ఏంటంటే దేవుడు అంటే నా దేవుడు నాకు, నీ దేవుడు మీకు, ఎవరి దేవుడు వాళ్ళకి. లేదా కొంతమంది సమూహానికి కలిపి ఒక దేవుడు ఉండొచ్చు. చాలా చిత్రంగా ఉంటుంది మానవ జాతిలో. మళ్ళీ అందరూ మనుషులే. భాషలు మారచ్చు, ప్రదేశాలు మారచ్చు. భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి కాబట్టి ప్రదేశాలు మారచ్చు, భాషలు మారచ్చు, కట్టుబొట్టు, తీరు, తెన్నులు మారచ్చు. కానీ మనం మొత్తం మానవులమే. భాష మారినా భావం అదే, ప్రదేశాలు మారినా శరీరం అదే, జీవన విధానాల్లో కట్టుబొట్టు, తీరు, తెన్నులు, ఆహార పదార్థాలు తినేవి మారినా మొత్తంగా బ్రతుకదే. జనన మరణాలు అలాగే ఉంటాయి. ఏం మార్పు ఉండదు మానవ శరీరంలో. ఇంద్రియాలు అంతే, ఎవరికైనా పంచేంద్రియాల శరీరం, పంచేంద్రియాల పనితీరులు అంతే, జననం అంతే, మధ్యలో జీవితం అంతే, మరణం అంతే. ఇందులో ఏ మార్పు లేదు. అయితే విస్తృతమైనటువంటి భూభాగం కనుక భౌగోళిక పరిస్థితులు కూడా అనేకం విస్తృతంగా ఉంటాయి కనుక, అంటే భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి కనుక, మారిపోతున్న భౌగోళిక పరిస్థితుల్లో అక్కడ జీవన విధానాన్ని మనిషి అలవాటు చేసుకుంటాడు, అక్కడ పండే పంటలు తింటాడు, అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా జీవిస్తాడు. అలాగే భాషలు కూడా ఏర్పాటైనాయి. భాష అంతా మనిషి సృష్టించుకున్నదే, భాషలన్నీ కూడా. ఎందుకంటే భావ వ్యక్తీకరణకి. కానీ దేవుడు అంటే అందరికీ తెలుసు, అది ఏ పదమైనా పెట్టుకోవచ్చు. దేవుడని మనం తెలుగులో అన్నాం, దాన్ని ఎలా అయినా ఇంకొక భాషల్లో ఎలా అయినా పిలుచుకోవచ్చు. కానీ మొత్తంగా దేవుడు అనే కాన్సెప్ట్ మీద అందరూ వెళ్తారు. మతాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. మనం దేవుడు అంటాం, వాళ్ళు గాడు అనొచ్చు. ఆ దేవుడు అనే దానికి అనేక భాషా పర్యాయ పదాలు ఉండొచ్చు. కానీ అతి సులువైన, అతి తేలికైన, అందరూ స్వీకరించి ఓన్ చేసుకున్న పదవి ఏంటి అంటే దేవుడు. ఓ మనలాంటి దేవుడు, ఓ మనలాంటి దేవత. మనలాంటి వాళ్ళే. ఆకృతి ఉంది, ఆకారం ఉంది, పరిమితి ఉంది. వాళ్ళకి ఆకృతి ఆకారం ఎప్పుడుందో పరిమితి కూడా అప్పుడే ఉందిగా. కానీ మనకంటే శక్తివంతులు, అక్కడ పాయింట్ అది. మనలాగే ఉంటారు, వాళ్ళకు కూడా మనలాగే రూపురేఖలు ఉంటాయి, కానీ మనకంటే శక్తివంతులు. శక్తి అంటే ఏంటి అంటే అంతే, శక్తివంతులు అంటే వాళ్ళకి ఏదైనా చేయగలరు, వాళ్ళకి ఏ లోటు లేదు, వాళ్ళు సంపూర్ణులు. మనలాగా వాళ్ళకి లోటు లేదు, భయం లేదు, అవసరం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, కావలసినవి లేవు. అన్నీ సంపూర్ణంగా ఉన్నటువంటి శక్తివంతులు. కానీ ఉండటం మాత్రం మనలా ఉంటారు.
మరి వాళ్ళ పని ఏంటి? ఆ దేవుళ్ళు దేవతలు ఏ మతాలైనా సరే, ఏ మార్గాలైనా సరే, అంటే అనేక ప్రాంతాలు ఉండటం వలన, అనేక ప్రాంతాలలో అనేక రకాలుగా మనుషులు జీవించటం వలన ఆ ప్రాంతాలు అనేవి దేశాలకు ఎక్కడో విసిరివేయబడినట్టు సముద్రానికి ఇటు అనేక దూరంగా ఉండటం వలన అనేక దేశాలు, అక్కడ భాషా పద్ధతులు, కట్టుబొట్టు, తీరు తెన్ను పద్ధతులు అన్నీ మారిపోవటం వలన ఎవరికి వాళ్ళ దేవుడు అనేటువంటి భావాన్ని, దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న పద్ధతి వాళ్ళ మతం. ఆ మతం, ఆ పద్ధతి, ఆ విధానం అలా ఎవరికాళ్ళు భావించుకున్నటువంటిది. కానీ ఈజీగా అందరూ భావించుకున్న విషయం అది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆమోదంగా తీసేసుకున్న విషయం అది. అందుకని ఆత్మజ్ఞానము, మోక్షము లేదా ఆత్మ సాక్షాత్కారము, దీన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అనే పదంతో ఇంకా పర్ఫెక్ట్గా దాన్ని తీసుకురావాలన్న పదం వాడుతున్నాను, ఆధ్యాత్మిక చదువు. ఎందుకంటే మళ్ళీ ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము, మోక్షము, ఆత్మశక్తి అనగానే మళ్ళీ మహిమలు, మాయలు, అద్భుతాలు, ఎవరో మన నెత్తి మీద చేయబెట్టి గిరగిరా తిప్పి మనకు మోక్షం ఇచ్చేయచ్చు, ఎవరో మనకు మోక్షం ఇస్తారని వాళ్ళ చుట్టూ తిరిగి గురువులని, మహాత్ములని, దేవుళ్ళని, దేవతలని, ఇప్పుడు వీళ్ళందరూ మనకు మోక్షాన్ని ప్రసాదించేస్తారు అని అనుకునేదంతా కూడా ఆత్మజ్ఞాన చదువులో ఉండదు. అది చదువు చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. మామూలు స్కూల్లో విద్యాబోధన ఎలా ఉంటుందో, మామూలు స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లవాడు ఏ మహిమలు, మాయలు లేకుండా చక్కగా తన ప్రజ్ఞతో చదువుకుంటూ ఒక్కొక్క తరగతి పాస్ అవుతూ పై తరగతికి వెళ్ళి మళ్ళీ ఆ తరగతిలో ఉన్నవి చదువుకుంటూ ఎలా ముందుకు కొనసాగుతాడో, ఒకవేళ చదవలేకపోతే తప్పి మళ్ళీ అదే క్లాసులో కూర్చొని ఎప్పటికైనా దాన్ని పూర్తి చేసి పాస్ అయ్యి పై క్లాస్కి ఎలా వెళుతాడో, సేమ్ ఆధ్యాత్మిక చదువు కూడా నీ అవగాహన శక్తిని, నీ జ్ఞాన సామర్థ్యాన్ని నిన్ను నువ్వు గమనించుకుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటూ, నీ సంపూర్ణత్వాన్ని సంపూర్ణంగా గ్రహించే ప్రయత్నం చేస్తూ, నీ చుట్టూ ఉన్న నీకు సంబంధం ఉన్న మొత్తం, నీకు సంబంధం ఉన్నా సంబంధం లేని మనుషులు కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ, ప్రకృతిలో ఏదైనా కానీ, విశ్వానికి నీకు ఉన్న సంబంధ బాంధవ్యం, సృష్టి తీరును, నీ తీరును తెలుసుకుంటావు మొత్తంగా. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇది కూడా చదువే, స్కూల్ చదువులు ఎలాగో ఇది కూడా సేమ్ అలాగే చదువు. ఈ చదువుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ దేవుళ్ళు, దేవతలు, మతాలు, విధానాలు, పద్ధతులు అసలు ఉండవు. మొత్తం నీ గురించే ఉంటుంది. నీ గురించి నీకు మొత్తం అర్థమైపోతే మొత్తం సృష్టి గురించి అర్థమైపోద్ది. ఎందుకంటే నువ్వు కూడా సృష్టిలో భాగమే కనుక. ఇప్పుడు మనకు రక్త పరీక్ష చేయాలనుకోండి, మొత్తం మన శరీరంలో రక్తం అంతా బయటకు తీసేయరు. మొత్తం మన శరీరంలో రక్తం అంతా బయటకు తీస్తే చచ్చిపోతాం మనం. ఓ చుక్క రక్తం తీసుకొని రక్త పరీక్ష చేస్తారు. ఇంకా ఎక్కువ రక్త పరీక్షలు చేయాలనుకోండి, ఆ సిరంజిలోకి కొద్దిగా లాక్కుంటారు, ఒక 50-60 చుక్కలు లాక్కుంటారు. అదే మొత్తం పరీక్షలన్నీ చేసేస్తారు, రక్త పరీక్షలు ఎన్ని ఉంటాయని. అలాగే ప్రతిదానికి చర్మ పరీక్ష చేయాలంటే చిన్న ముక్క ఎక్కడో తీసుకుంటారు. ఏ క్యాన్సర్ వచ్చిందని లోపల ఎక్కడన్నా ఏ అవయవంలోనూ అనిపించింది అనుకోండి, చిన్న మైన్యూట్గా ముక్క తీస్తారు, అక్కడి నుంచి టెస్ట్ చేస్తారు. అంతే తప్ప మొత్తం టెస్ట్ చేయరు. మొత్తం టెస్ట్ చేస్తే మన శరీరంలో భాగాలు మిగలవుగా అసలు. అలా కుదరదుగా. అంటే రక్తంలో ఒక చిన్న బిందువు మొత్తం రక్తాన్ని చెప్పుద్ది, చర్మంలో ఒక చిన్న చర్మకణం మొత్తం చర్మం గురించి చెప్పుద్ది. అలా శరీరంలో ఏ భాగమైనా ఒక చిన్న కణం అందులోంచి తీస్తే అది మొత్తం శరీరం గురించి, ఆ భాగం గురించి మొత్తం అన్నీ చెబుతూ ఉంటుంది. పరీక్షలు చేయటం అదేగా వైద్యశాస్త్రంలో. అలాగే ఎందుకని అలా జరుగుతుందంటే రక్తం అంతా ఒకటే, ఈ బిందువులో ఏముందో మొత్తం రక్తంలో అదే ఉంది, ఈ చర్మపు చిన్న కణంలో ఏముందో మొత్తం చర్మం అంతా అదే ఉంది. అలా శరీర అవయవాల్లో ఎక్కడి నుంచి ఏది తీసుకున్నా ఆ చిన్న దాంట్లో ఏముందో ఆ మొత్తంలో అదే ఉంది. అందుకని మొత్తాన్ని పరిశీలించక్కర్లేదు. అలాగే అన్నం ఉడుకుతున్నప్పుడు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడాలనుకోండి, ఒక్కొక్క మెతుకు తీసి నలిపి కింద పడేస్తున్నాం అనుకోండి, అసలు అన్నమే మిగలదుగా. విఘ్నత. 4-5 మెతుకులు పట్టుకొని చూస్తారు గరిటితో తీసి, ఉడికేసిందంటే మొత్తం ఉడికేసింది. 4 మెతుకులు ఉడికినంటే మొత్తం ఉడికేసింది అంతే.
ఉడికినట్టు లెక్కేసుకుంటాం. అలా ఏదైనా ఇంత కూరలైనా ఏది చేసినా మొత్తంగా దాన్ని పరిశీలించక్కర్లా. ఎందుకనంటే అందులో భాగమైన దాన్ని పరిశీలిస్తే, ఆ కొంతను పరిశీలిస్తే మొత్తం అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ మొత్తం ఇది ఒకటే కనుక. కూరలో ఒక చిన్న ముక్క మొత్తం కూరలో ఒక భాగమే కనుక. అన్నంలో 2 మెతుకులు మొత్తం అన్నంలో ఒక భాగమే కనుక. రక్తంలో ఒక బిందువు మొత్తం రక్తంలో ఒక భాగమే కనుక. చర్మంలో చిన్న చర్మకణం మొత్తం చర్మంలో భాగమే కనుక. అలాగే మొత్తం సృష్టిలో నేను భాగమే కనుక నన్ను నేను తెలుసుకుంటే సరిపోద్ది. సృష్టికి ఆధారమైనది శక్తి అనేటువంటి విషయం కూడా మళ్ళీ శక్తి సృష్టికి ఆధారమైనప్పుడు, నేను సృష్టిలో భాగమే అయినప్పుడు నేను సృష్టిని అయ్యాను, నాకు ఆధారమైంది కూడా శక్తి అయింది. కాబట్టి ఇక్కడ నన్ను నేను తెలుసుకుంటే నాకు సృష్టి తెలుస్తుంది, శక్తి తెలుస్తుంది, మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు సృష్టి మొత్తం పరిగెత్తుకెళ్ళి నేను పరిశీలించక్కర్లా, నేను ఎక్కడా తిరగక్కర్లా, అసలు నన్ను నేను తెలుసుకుంటే చాలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతం, నన్ను నేను తెలుసుకోవడం తప్ప ఇంకో దారి లేదు అసలు ఇక్కడ. ఎందుకంటే దేని గురించి కూడా నాకు తెలియదు. నా గురించి నాకు తెలుస్తుంది, నా శరీర పనితీరు. ఇప్పుడు నాకు బాధగా ఉందా, నొప్పిగా ఉందా, కోరికగా ఉందా, ఈర్ష్యగా ఉందా, అసూయగా ఉందా, ద్వేషంగా ఉందా, నా శరీరానికి ఇప్పుడు నాకేం అనిపిస్తుంది అనేది నాకే తెలుస్తుంది. నా గుణాలు, నా స్వభావాలు, నా ఆలోచనలు అన్నీ నాకే తెలుస్తాయి. ఇప్పుడు నేను మలమూత్ర విసర్జన చేయాలా, నాకు ఆకలేస్తుందా, నాకు చూడాలనిపిస్తుందా, వినాలనిపిస్తుందా, తినాలనిపిస్తుందా, నాకే తెలుస్తుంది. శరీర మనస్సులకు సంబంధించినటువంటి, నాకు సంబంధించినటువంటి సంపూర్ణముగా నాకే తెలుస్తాయి. ఇంకా ఏ ఒక్కరి గురించి నాకు తెలిసే అసలు అవకాశం కూడా లేదు. కనీసం పోయిన నా భార్య ఉంది, ఏమన్నా నాకు తెలుస్తుందా, తెలిసే అవకాశం ఉందా అంటే అసలు ఛాన్సే లేదు. నా పక్క వాళ్ళ గురించి తెలిసే ఛాన్స్ లేదు. వాళ్ళు పైన కనపడతా ఉంటారు అంతే, నాకు రూపురేఖలు కనపడతా ఉంటాయి, లేదా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన మాటలు వినపడతా ఉంటాయి. కానీ వాళ్ళ అంతరంగము, వాళ్ళ లోపలది నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఇది ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి సత్యం, సహజ సత్యం. ఇందులో ఏ గొప్పతనం లేదు. అంటే ఇప్పుడు నన్ను నేను తెలుసుకుంటే నాకు మొత్తం సృష్టి అర్థమైపోద్ది, శక్తి అర్థమైపోద్ది. శక్తికి సృష్టికి ఉన్న అవినాభావ సంబంధం కూడా అర్థమైపోద్ది. అలా తప్ప దారి లేదు. అందుకని నన్ను నేను తెలుసుకోవటం అనే ప్రాసెస్లోకి వెళ్ళింది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దాన్ని మోక్షము అన్నారు. అలా నేను నాకు సంపూర్ణంగా అర్థమైపోతే, నాకు అప్పుడు అర్థమైనప్పుడు శక్తికి సృష్టికి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యం తెలిసినప్పుడు, శక్తి ఎరుక కలిగినప్పుడు ఆ స్థితిని మోక్షమని, నిర్వాణమని, ఆత్మసాక్షాత్కారమని, బ్రహ్మమని, ఇలా రకరకాలుగా దాన్ని పిలిచారు. దాని పేరే అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి, అదే సైన్స్ చెప్తున్న శక్తి, అదే కాన్షియస్నెస్, అదే అవేర్నెస్, అన్నీ అదే. ఎన్ని పేర్లు ఉన్నా రకరకాలుగా అనేక మంది అనేక విధాలుగా చెప్తారు కాబట్టి అనేక పేర్లు ఉపయోగించుకున్నారు అంతే. అయితే ఇది సహజ సామాన్యమైనటువంటి వాళ్ళల్లో లేదు. ఇదంతా ఏంటంటే చదువుకున్న వాళ్ళ భాష. ఇప్పుడు వాళ్ళు భౌతిక చదువులు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా అద్భుతంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అవుతారు, విమానాలు కనిపెడతారు, ర్యాకెట్లు కనిపెడతారు, అనేక రకాల మెడిసిన్స్ కనిపెడతారు. అసలు వాళ్ళు సామాన్య స్థాయిలో ఉండరు, మనకు తగలరు ఎక్కడ రోడ్ల మీద. వాళ్ళ పనులే వేరుగా ఉంటాయి, అతీతంగా ఉంటాయి. వాళ్ళే ఈ ప్రపంచానికి మూలాధారమై కూర్చొని ఉన్నారు. కొత్త వస్తువులు, సాంకేతికత అంతా మనం అనుభవించే అన్నింటికీ ఆ కనుక్కుంటున్న వాళ్ళే కారణం. అంటే ప్రపంచంలో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఏవైనా, ఇప్పుడు ఒక సామాన్యుడికి కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలీదు, సెల్ ఫోన్లు ఎలా పనిచేస్తున్నాయో తెలియదు, కానీ వాడుకుంటూ ఉంటారు అందరూ. వీటిని అన్నింటినీ కనుక్కునే వాళ్ళు ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, అత్యుత్తమంగా చదువుకున్న వాళ్ళు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, చదువులో కూడా ఇదేంటి అంటే, చదువులో కూడా అందరూ తూతూ మంత్రపు చదువులు ఉన్నాయి. చదువుకున్న మనం కూడా 4వ తరగతి 5వ తరగతి చదివి ఆపేయచ్చు, 10th క్లాస్ చదవచ్చు, ఆపేయచ్చు, ఇంటర్మీడియట్ చదవచ్చు, లేదా ఉద్యోగాల కోసం మొక్కుబడిగా చదవచ్చు, లేదా ఏదో ఒక రకం ఉద్యోగం తెచ్చుకుందాం లేని చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా బతక తప్పదు కదా అని పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆసక్తి ఉండదు.
ధనం కోసం చదివారు. కానీ చదువు కోసం చదువును చదివేవాళ్ళు ఉంటారు, విజ్ఞానం కోసం చదువును చదివేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సమాజ అభ్యుదయానికి ఉపయోగపడే అన్నీ కనుగొంటూ ఉంటారు. ఇవాళ మనం కరెంటును వాడుకుంటున్నామన్నా అనేక రకాల, మీరు ఇంకా మీ చుట్టూ ఉన్నాయన్నీ ఊహించుకోండి. అసలు ఇది ఎలా కనుక్కొని ఉంటారబ్బా, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చి ఉంటుందబ్బా అని మీరు అనుకుంటే వాళ్ళ జ్ఞానమధనం చేసిన వాళ్ళు. అది చదువు అంటే. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలయు అన్నారు ఒక ఆయన మహానుభావులు. చావులేని చదువు ఉంటుంది అసలు ఎక్కడన్నా? చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలయు. చావులేని చదువు అనేది ఉంటుందా ఎక్కడైనా? ఒకసారి ఆలోచించండి. అంటే మామూలుగా అయితే ఉండదు. చావు లేకుండా ఎట్లా ఉండదు మనిషికి? మనిషి చచ్చిపోతాడు. కానీ మీరు చూడండి, మామూలు సమాజపు ధోరణిలో తీసుకున్నాం మనం. చావులేని చదువు అన్నప్పుడు ప్రపంచానికి మేలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ శరీరాలు వదిలేసి ఉండొచ్చు, కానీ ప్రాపంచిక ప్రజల మనస్సుల్లో బతికే ఉన్నారు. ప్రజలు వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ విగ్రహాలు ఉంటాయి, వాళ్ళ ఫోటోలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు, కానీ ప్రజల్లో వాళ్ళు అలా ఉండిపోతూనే ఉంటారు. అంటే వాళ్ళు చనిపోయినట్ట చావనట్ట? శరీరం చనిపోయింది అంటే ఇప్పుడు జీవించి ఉండటం అంటే ఏంటి? ప్రజల్లో ఉండటం. ఇప్పుడు ప్రజల మధ్యన ప్రజల్లో ఉండటం జీవించి ఉండటం అంటే. వాళ్ళు శరీరపరంగా చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రపంచానికి చేసిన మేలు పరంగా, ప్రజలకు చేసిన మేలు పరంగా ఎప్పటికీ వాళ్ళ హృదయాల్లో బ్రతికే ఉంటారు. ఇది నేను భౌతికంగా చెప్పా, సామాన్యంగా. ఇంకా ఇదే విషయం ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి అసలు చావు అనేది శరీరానికే తప్ప ఈ శరీరాన్ని నడుపుతున్నటువంటి, ఈ శరీరానికి ఆధారమైనటువంటి ప్రాణశక్తికి చావే లేదు. మొత్తం విశ్వంలో కనపడుతున్న సృష్టిలో ఉన్న అన్ని శరీరములు, చెట్లు కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా పదార్థ రూపంలో ఉన్న శరీరములన్నీ నశిస్తూ చనిపోతున్నట్టు మనకు కనపడవచ్చు. కానీ వాటన్నింటికీ ఆధారమైన ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి, అదే బ్రహ్మము. దానికి చావు లేదు. అది చావులేని చదువు. భౌతికంలో అయితే నువ్వు ఇతరులకు చేసినటువంటి మేలు త్యాగము, త్యాగైనేకే అమృతత్వమానసు. త్యాగము చేత మాత్రమే అమృతత్వము సిద్ధిస్తుంది. అమృతత్వం అంటే ఏంటి? మృతము అంటే చనిపోవటం, చనిపోయేది. అమృతత్వం అంటే ఎప్పటికీ చావుంది. త్యాగం అసలు చావదు. త్యాగం అనేది చావదు, ప్రపంచంలో బతికే ఉంటుంది. అలా త్యాగము చేత మృతము లేనటువంటి అమృతత్వమైనటువంటి సత్యమును అర్థం చేసుకునేటువంటి మనసు నీకు కలుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా గమనించుకోవాలి. ఇందుకే ఏమి లేదు. ఇది అంతా వీటన్నింటి సారాంశం ఏంటంటే ఆధ్యాత్మికత కూడా చదువే. చదివి 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 చావంగనేటికి చావులేని చదువు చదవవలయు. అంటే చావులేని చదువు సహజ సామాన్య భాషలో, మన శరీర భావంలో అయితే ప్రపంచానికి మేలు చేసిన ఎవరూ చనిపోయలేరు. అంటే శరీరాలు పోయినాయి, కానీ వాళ్ళు అలా గుర్తున్నారు. ఒక బల్బు కనుక్కున్నది థామస్ ఆల్వా ఎడిసన్ అని చెబుతూనే ఉంటారు. అలా అనేక విషయాలు కనుగొన్న వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళతోనే ఇదంతా నడుస్తుంది. వాళ్ళ తర్వాత ఇంకా సాంకేతికత పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని అనుసరించి. వాళ్ళు ప్రజల్లో ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళ ఫోటోలు అలాగే ఉంటాయి. వాళ్ళ శరీరం లేదు, వాళ్ళ జ్ఞానం అలా ఉండిపోయింది. వాళ్ళ జ్ఞానాన్ని అందించి వెళ్ళారు, ఆ జ్ఞానాన్ని పట్టుకొని ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ జ్ఞానం అదే, వాళ్ళ మేధాశక్తి, దానికి మరణం లేదు. ఫస్ట్ ఎవరు కరెంటును కనుక్కున్నారో ఆయన యొక్క మేధాశక్తి, ఆ జ్ఞానం అలా కరెంటుని ఇంకా ముందుకు తీసుకెళ్తానే ఉంది. ఇంకా ఇంకా జ్ఞానాన్ని పట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోతానే ఉన్నారు. కానీ ఇన్వెంట్ చేసి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన. ఫస్ట్ బల్బు కనుక్కుంది ఒక ఆయన. అలా మొట్టమొదట దీనిని ఇలా చేయొచ్చు అని ఒక ఆవిష్కరణను సృష్టించి ప్రజలకి మేలు కలిగేలా దేన్నైనా కనుగొన్న వ్యక్తులు జ్ఞాన రూపంలో బతికే ఉన్నారు. శరీరపరంగా శిథిలమై ఉండొచ్చు, ఆ జ్ఞానాన్ని పట్టుకొని ముందుకు వెళ్తానే ఉన్నాం. జ్ఞానం సజీవము, అది చావదు. జ్ఞాన రూపంగా బతికే ఉంటాం.
అందుకని జ్ఞానంతో బతుకుతాం. ఉన్నప్పుడు కూడా జ్ఞానంతోనే బతికితే వాళ్ళందరూ జ్ఞానంతో బతికిన వాళ్ళు. జ్ఞానాన్ని భౌతిక వస్తువులు కనుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా జ్ఞానాన్ని ఆధ్యాత్మికతకి అసలు నేనెవరో ఈ సృష్టి ఏంటి అనే దానికి ఉపయోగించుకోవచ్చు. నీ ఇష్టం. ఇద్దరు బతికే ఉంటారు. నేనెవరు అని తెలుసుకున్నటువంటి మహాత్ములు ఆధ్యాత్మికతలో మహాత్ములుగా, గురువులుగా, అనేక రకాలైనటువంటి ప్రసిద్ధులుగా ఎప్పటికీ బతికే ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు సాగుతూనే ఉన్నాయి. తరతరాలు గడిచిపోయినా, వేల లక్షల సంవత్సరాలు గడిచిపోయినా కూడా వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బోధలు, వాళ్ళ జ్ఞాన తీరు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే జ్ఞానయుత జీవితం గడిపారు. శరీరాలు వెళ్ళిపోయినాయి కానీ జ్ఞానంగా మిగిలిపోయి ఉన్నారు. అమృతత్వంగా ఉన్నారు. మృతత్వమే లేదు. జ్ఞానము శక్తి వేరువేరు కాదు, జ్ఞానము శక్తి ఒకటే. అలా భౌతికంలో అయినా జ్ఞాన రూపంలో వాళ్ళు ఉన్నారు. అదే జ్ఞానాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్తున్నాం. ఎవరో ఫస్ట్ ఆవిష్కరించారు ఒక మోటార్ సైకిల్ని, ఎవరో కనుక్కున్నారు ఇలా వెళ్ళొచ్చు వీల్స్ మీద అని. అంతే, ఆ ఆవిష్కరణ ఇంకా ముందుకు సాగుతూనే ఉంది. ఎవరో ఒక గడియారాన్ని కనుక్కున్నారు, ఇలా టైంని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. ఆ మొట్టమొదటి భావన సృష్టించిన వాళ్ళు ఎవరో, ఎవరికి కలిగిందో, ఎంత పరిశోధనలో, ఎంత తపనలో అది దొరికిందో, జ్ఞానాన్వేషణలో, అది పట్టుకొని ముందుకు వెళ్తున్నాం. అలా మనం అనుభవించేవన్నీ అంతే. అసలు మనం అనుభవించే మొత్తం అంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆధ్యాత్మికతలో కూడా ఎవరైనా శాశ్వతంగా బతికి ఉండే విధానం ఉంది. అది భౌతికంలో అయినా జ్ఞానపరంగా మీరు బతికుండొచ్చు. ఆధ్యాత్మికతలో అయితే అసలు నేనే జ్ఞానం అని తెలుసుకొని బతికుండొచ్చు. చావు నాకు లేదని తెలుసుకోవచ్చు. అయితే ఆ సబ్జెక్టు వైపు వెళ్ళడం చాలా కష్టం. ఊరికనే మనం మాట్లాడుకుంటున్నాం. అసలు నేను మొదలుపెట్టినప్పుడు డివైన్ ప్లానెట్ అనే ఛానల్తో మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టింది కేవలం నా కోసమే. నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నా. అలానే జీవితకాలం మౌనం పెట్టుకొని ఇంట్లో కూర్చొని 24 అవర్స్ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే 24 అవర్స్ ధ్యానం, తపస్సు చేయగలిగినంత సామర్థ్యము, అంత మానసిక నిలకడ నాకు రాలా. అందుకని కొంత నేను నేను ఇది మననంగా పెట్టుకున్నా. నేనే ఇది ఒక సాధనగా పెట్టుకున్నా. దీని గురించి చర్చించడం, దీని గురించి మాట్లాడటం, ఈ భావంలోనే ఉండటం అనేటువంటిది పెట్టుకున్నా. అలా సాగుతున్నా. ఈ డివైన్ ప్లానెట్ అనే ఛానల్ ద్వారా సాగుతున్నటువంటి దీంట్లో సుమారుగా 16,500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒకప్పుడు వేలల్లో వినేవాళ్ళు. అంటే అలా పెట్టగానే రోజుకి 1000 మంది, 1500 మంది, 2000 మంది విన్న రోజులు కూడా ఉన్నాయి. అది అలా తరిగిపోతూ 500, 600, 700, 400, 300కు కూడా వస్తుంది. అయితే నాకు అదేం ప్రాబ్లం లేదు. నాకేమైంది ప్రాబ్లం? అసలు నేను పెట్టుకుంది నా గురించి. అందుకే నేను చెప్పుకునేది. నేను ఎవరికి మేలు చేసేది కాదు. ఎవరు మేలు చేయలేరు కూడా ఇంకొకరికి. ఒకవేళ ఇంకొకరికి ఎవరైనా శాశ్వత మేలు చేయగలుగుంటే ఈ పాటికి ఇంతకు ముందు వచ్చినటువంటి అవతార పురుషులు కానీ, మహాత్ములు కానీ సామాన్యులు కాదు. అసలు ఈ తత్వాన్ని కనుక్కున్న వాళ్ళే ప్రపంచాన్ని మార్చేసి వెళ్ళిపోయేవాళ్ళు కదా. లేదు, ప్రపంచం మామూలుగానే ఉంది. నీ అంతటా నువ్వు ప్రయత్నించి, కావాలనుకొని నువ్వు ప్రయత్నిస్తే తప్ప నువ్వు మార్చుకోవటం కుదరదు. నువ్వే ప్రయత్నించి మార్చుకోవాలి. దానికి అవసరమైన జ్ఞానాన్ని అందించారు. అందుకని నా ప్రయత్నం నేను చేసుకుంటున్నా. ఎవరైనా కొంతమంది ఇందులో నేను మౌనం పెట్టుకోకముందు తెలిసిన మిత్రులు, మళ్ళీ ఇందులోకి వచ్చి కొంతమంది మాకు అర్థమవుతుంది చెప్పమంటున్న మిత్రులు ఉన్నారు. కాబట్టి నేను నాకు చెప్పుకునేదాన్నే ఒక సోషల్ మీడియా వేదిక ఇలా రికార్డ్ చేసి పెట్టడం అనేది వచ్చింది కాబట్టి అందులో పెడుతున్నాను అంతే. ఇందులో ఏ విశేషత లేదు అసలు. ఇది కేవలం నా కోసమే. మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. అందులో నాకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు అన్న కాన్సెప్ట్ని తెలుగులో మనం దేవుడు అనొచ్చు, ఇంగ్లీష్లో గాడ్ అనొచ్చు, హిందీలో భగవాన్ అనొచ్చు, లేదా రకరకాల భాషల్లో పర్యాయ పదాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆ భాషా పదాలు. కానీ ఆ కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తేలికగా అర్థమైపోయింది. నాలాంటి దేవుడు, నాలాంటి దేవత అని. దాన్ని పట్టుకొని అందరం వెళ్ళిపోతున్నాం. కానీ ఒరిజినల్గా దాన్ని పట్టుకొని వెళ్ళటం వల్ల నిజంగా అలాంటిది ఏమన్నా ఇక్కడ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. 100కి 100 లేదు. దీన్ని అందరూ అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఏకీభవించినా, ఏకీభవించకపోయినా
సత్యం ఇదే, నాకు అర్థమైన సత్యం ఇది. కానీ అందరూ ఏకీభవించరు. ఎందుకనంటే అసలు వాళ్ళకి తెలియదుగా, ఇది ఆత్మజ్ఞానం అనేది తెలియదుగా. అంటే నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను గమనించుకోవాలి, నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకుంటే నాకే తెలుస్తుంది నాలోని ప్రాణశక్తి, నా శరీరము మనసు నా ప్రాణశక్తి అనేటువంటి ఎరుక ఒకటి కలుగుతుంది అని అసలు ఆ వైపులు చదువుకున్నోడు లేనప్పుడు తెలియటం ఎలా వస్తుంది? అందుకని బాగా చదువుకున్న వాళ్ళు, చదువు కోసమే చదువుకున్న వాళ్ళకి అది అర్థమవుద్ది, వాళ్ళే ఆత్మజ్ఞానులు. మిగిలిన వాళ్ళంతా దైవ భక్తులు. మతములు, మార్గములు, విధానములు, ప్రచారములు, మత ప్రచారములు, దైవ ప్రచారములు, వీళ్ళంతా దైవ భక్తులు. అయితే దైవభక్తి తప్పదేమంటలా, దైవభక్తి మతములు మార్గములు ఏర్పరిచింది ఆత్మజ్ఞానిగా నేను తయారు చేయడానికే, అందులో డౌట్ ఏం లేదు. సరే, ఇటువంటి దైవభక్తుల్లో నాలాంటి ఒక దైవభక్తుడు దైవం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే మనం ఎక్కడ ఏ మతంలోకి వెళ్ళినా దైవం కోసం తపస్సులు, ధ్యానములు, ప్రార్థనలు అన్నీ ఉంటాయి. సరే, మనకు తెలిసిన విధానంలో సాగుతున్నాం అన్నమాట. ఇప్పుడు దైవం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎలైనా నేను నా దైవాన్ని పొందాలి, ఇది ఒక తుచ్చమైన లోకం, ఏముంది తినటం తాగటం ఇవన్నీ చెప్తారుగా, వేదాంత పరిభాష అన్ని మతాల్లోనూ ఉంటుంది. ఇది దైవత్వ జీవితంతో పోల్చుకుంటే ఇది సామాన్య జీవితం అని. సరే, దైవం కోసం తపస్సు మొదలుపెట్టాడు. అయితే ఆయనకి భార్య, పిల్లలు, కుటుంబం అన్నీ ఉన్నాయి. కొంచెం ఇవన్నీ అనుభవించినాకే ఇటువంటి వైరాగ్య భావాలు కలిగి దైవం పట్ల ఆసక్తి కూడా బాగా కలుగుతుంది సహజంగా. అందువల్ల ఆయనకి బాగా కలిగింది, మొదలుపెట్టాడు, తపస్సు మొదలుపెట్టాడు. కొంతకాలానికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. భగవంతుడు ప్రత్యక్షమయ్యి, నాయన ఏంటి, ఏం వరం కావాలి నీకు కోరుకో అన్నాడు. ఎప్పుడు కామన్ ఇంతే ఇంకా భగవంతుడు డైలాగు. ఎందుకంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, మీరు ఎక్కడైనా చూడండి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటాడు. ఎందుకో తెలుసా? ఎవరు తపస్సు చేసినా, ఎవరు ధ్యానం చేసినా ఏదో ఒకటి వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ కోరిక కోసమే చేస్తున్నారు. ఇది చిత్రమైన విషయం. అందుకని నీకేమి వరము కావాలనో కోరుకో భక్త అంటాడు ఆయన ప్రత్యక్షం అవగానే. ఎక్కడైనా సరే దేవుడో దేవత, అంతే తప్ప దేవుడా నాకు ఏది మంచో నువ్వు అది ఇవ్వు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. అది ఉంటే తపస్సు ధ్యానంతో పని లేదు. ఎందుకంటే జీవితంలో అదే జరుగుతుంది. జీవితంలో జరుగుతున్నది ఏంటంటే నాకు ఏది మంచో అది జరుగుతుంది. ఎందుకని నేచర్ మొత్తం ప్రకృతిలో నేను ఒక్కడనే కాదుగా ఉంది. మొత్తం ప్రకృతిలో మనం ఒక్కడుగా ఉన్నామా? అసలు మనం ఒక్కడే ఉంటే బతుకుతం కుదురుతుందా? వాతావరణం ఉండాలి ముందు, ఇక్కడ స్పేస్ ఉండాలి. ఆ స్పేస్లో బతకడానికి అనువైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణంలో మళ్ళీ మనం ఇక్కడ బ్రతకడానికి అవసరమైన సమస్త సౌకర్యాలు, వనరులు, వసతులు ఉండాలి. అదే మొత్తం సృష్టి. దాంతో మళ్ళీ మనకు మానవ జాతి ఉండాలి, మనకు ఉపయోగపడే జంతు జాతి ఉండాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఏమి ఉండాలో అవన్నీ ఉన్నాయి. కాబట్టి నా జీవితం మొత్తం సృష్టిలో కలిసి సాగిపోతుంది కనుక కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే నా జీవితం ఇప్పుడు భగవంతుడి ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. కానీ చిత్రం ఏంటంటే అందరం దేవుణ్ణి ప్రార్థిస్తాం, అందరం దేవుణ్ణి పూజిస్తాం, అర్చిస్తాం. ప్రతి ఇంట్లో ప్రతి చోట దేవుడు ఉంటాడు, మతం ఉంటుంది, మార్గం ఉంటుంది, విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. మళ్ళీ ఈ దేవుడికి సామాన్య మనుషులకి మధ్యలో ఉత్తమోత్తమైనటువంటి దైవదూతల కేడర్ ఒకటి ఉంటుంది. అది ఒక్కొక్క మతంలో ఒక్కొక్క మత పెద్దలు అనొచ్చు, గురువులు అనొచ్చు, మాతాజీలు అనొచ్చు, పేరులతో పిలవచ్చు. ఎందుకంటే దేవుడికి భక్తుడికి మధ్యలో ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఒక మతం అనేది ఉందిగా, మళ్ళీ దేవుళ్ళు అనేక మంది ఉన్నారుగా. కాబట్టి ఇదొకటి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా దేవుణ్ణి నమ్మితే అసలు మనం ధ్యానం చేస్తాం, తపస్సు చేయడం అవసరం ఉందా? దైవ మార్గం అంటే ఒక దేవుడిని, అలాంటి దేవుడు ఉండి సృష్టిని నడుపుతూ నాకు అన్నీ ఆయనే ఇస్తున్నాడు, ఆవిడే ఇస్తుంది, అన్నీ ఆ దేవుడితోనే సాగుతున్నాయి, ఆ దేవతతోనే సాగుతున్నాయి అన్నప్పుడు నిజమైనటువంటి భక్తి విశ్వాసములు ఉండే అడగడానికి ఏమన్నా ఉందా అసలు అక్కడ? ఎందుకని ఏది జరుగుతున్నది కరెక్టే, అది ఇవ్వబడింది పుచ్చుకొని వెళ్ళిపోవటమే, ఇవ్వబడింది పుచ్చుకొని వెళ్ళిపోవటమే. ఇప్పుడు వర్షం పడుతుంది, అనేక జీవులు చచ్చిపోవచ్చు, కొత్త జీవులు పుట్టవచ్చు. అవి కొంతమందికి ఉపయోగం, కొంతమందికి హాని అయ్యి ఉండొచ్చు వర్షం పడటం. కానీ అది ప్రకృతి ధర్మం, అదే నేచర్, అదే సృష్టి. ఎండొచ్చింది, కొన్ని జీవులు చచ్చిపోవచ్చు, కొన్ని జీవులు పుట్టవచ్చు.
అది కొంతమందికి ఉపయోగం, కొన్నిటికి హాని. చలికాలం వచ్చింది, అక్కడ మళ్ళీ కొన్ని జీవులు కొత్తగా పుట్టవచ్చు, కొన్ని జీవులు చచ్చిపోవచ్చు. వాతావరణ మార్పుల్లోనే బోల్డ్ జరగచ్చు. కానీ అది సృష్టి అలాగే ఉంటుంది. అదే దేవుడు కదా, మనం దైవ చిత్తము కదా అది. అప్పుడు అడగటానికి ఏముంటుంది అసలు? ఈ ప్రశ్న మనం వేసుకోం, ఎందుకంటే మనం జ్ఞానయుతంగా జీవించాం. ప్రాబ్లం అది. శరీరపరంగా జీవిస్తాం, ఎందుకంటే శరీరానికి ఎప్పుడు కావాలి. జస్ట్ సింపుల్, శరీరానికి ఎప్పుడు కావాలంతే. ఆకలేస్తుంది, ఆహారం కావాలి. ఆకలేస్తే ఏంటి? ఆహారం కావాలి. దప్పికేస్తుంది, నీళ్లు కావాలి. అలా అన్నీ కావాలి. శరీరంకి ఎప్పుడు కావాలి కావాలి కావాలి, ఒక నిద్రలో తప్ప. మెలకు వస్తే మళ్ళీ అన్నీ కావాలి. అందుకని శరీర భావంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుణ్ణి అడగటమే ఉంటుంది. అది ఇక్కడ కాన్సెప్ట్ అది అసలు. ఎందుకంటే దేవుణ్ణి కూడా మళ్ళా శరీరంలో తయారు చేసుకున్నాం కనుక, రూపురేఖలతో. సరే ఓకే, దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, ఎలాగో. ఏం కావాలి? కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఈ భక్తుడు అడిగాడు, లేదు భగవంతుడా, నేను మామూలుగా ఎప్పటి నుంచో బతుకుతున్నా, భార్య పిల్లలు, ఈ ప్రపంచం, స్నేహితులు, బంధువులు, మిత్రులు, మొత్తం బోల్డ్ జీవితం చూశాను. ఏముంది దేవుడా? రోజు అదే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ఏదో పనులు చేయటం, డబ్బు సంపాదించడం, అదే తినటం, అదే తాగటం, అదే కాలకృత్యాలు, అదే పడుకోవడం, అదే లేవటం. లేదు దేవుడా, నాకు విసుగు పుట్టేసింది ఈ జీవితం. నిరంతరం చక్కగా నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నాను అన్నాడు. అంటే భగవంతుడు, నాయన నేను నీతో పాటు ఉండాలి అని అడుగుతున్నావు, నేను అసలు ఒక చోటు, ఒక ప్లేసు, ఒక విధానం నాకేం లేదు, నీలో నాకేం ఇల్లేం లేదు, ఒక చోట ఉండడానికి ఒక ప్లేస్ లేదు. నువ్వేదో ఈ రూపంతో నన్ను పిలిచావు కనుక ఈ రూపంతో వచ్చాను. ఇప్పుడు నేను చెప్పినా నా స్టోరీ నీకు అర్థం కాదు. అదేంటి దేవుడికి ఇల్లే లేదా అనుకుంటావు ఇప్పుడు నువ్వు. కాబట్టి నాది దేవుడి చరిత్ర, ఇప్పుడు నా చరిత్ర, దైవ చరిత్ర చెప్పాలని చాలా కష్టం, నీకు చెప్పలేను. కాబట్టి నువ్వు ఏదైనా దాన్ని కావాలంటే మార్చి కోరుకో అన్నాడు. నాతో పాటు ఉండటం అంటే అది కుదిరే పని కాదు నీకు. ఎందుకంటే నేను అసలు నీలో మామూలుగా ఒక చోట ఉండను. నాతో నువ్వు ఎలా ఉంటావు? నేను ఇప్పుడు ఆకాశంలో ఉండగలను, గాలిలో ఉండగలను, సూర్యుడి దగ్గర ఉండగలను, ఎక్కడైనా ఉండగలను. సూర్యుడు నన్ను ఏం చేయడు, మార్చి మసి చేయడు. అలానే నాకు ఒక ప్రత్యేకమైన ప్లేసు లేదు. నేను లేని ప్లేసు లేదు, నేను ఉండలేని ప్లేసు లేదు, అలానే నేను ఉండటానికి సరైన ప్లేసు లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా పిలిస్తే అలా పోతూ ఉంటాను. కాబట్టి నువ్వు నాతో ఉండడం కుదరదు. ఆ స్టోరీ అంతా చెప్పినా నీకు అర్థం కాదు. దైవ కథ నీకు అర్థం కాదు, నా స్టోరీ నీకు అర్థం కాదు. వదిలే, దాన్ని మార్చి కోరుకో. నీకు అనుకూలంగా నీకు అర్థమయ్యేలా ఏమన్నా ఉంటే కోరుకో. అయితే ఓ పని చేయ దేవుడా, నేను నీతో ఉండటం కుదరదంటున్నావు కనుక ఎప్పుడు నువ్వు నాతో ఉండు ఎప్పుడు అని అడిగాడు. దేవుడు ఓకే, అదైతే ఓకే, అలా కుదురుతుంది, ఉండమంటే ఉంటాను, నేను నీతో ఉంటాను. సరే, ఇప్పుడు నేను ఎప్పుడు ఇంక నీతో ఉండటమే కదా అన్నాడు. అవును, నువ్వు ఎప్పుడు నాతో ఉంటావు భగవంతుడా, ఎందుకంటే ఈ మనుషులందరితో ఉండి ఉండి ఇసుకొచ్చేసింది నాకు. ఓకే సరే, నీతో ఉంటాను. అయితే మరి నువ్వు నాతో ఉంటున్నప్పుడు అంటే అందరికీ కనపడతావా అని అడిగాడు. అంటే లేదు నాన్న, నువ్వు తపస్సు చేసావు కనుక నీకు కనపడతాను, ఎందుకంటే నీ తపో ఫలంగా ప్రత్యక్షమై నీకు కనపడుతున్నాను. మిగిలిన వాళ్ళకి మీరు ఆర్డినరీగా వాళ్ళు ఏం కష్టపడకుండా ఊరికినేలా కనపడితే దానికి విలువ లేదుగా. ప్రతిదానికి ఒక మూల్యం చెల్లించాలిగా. నువ్వు దేవుడికి తపస్సుని మూల్యం చెల్లించావు కనుక ఆ మూల్యానికి అర్హతకు సరిపోని నీకు కనపడుతున్నాను. నువ్వు ఆ వరం కోరుకున్నావు కానీ నీతో ఉంటాను, మిగిలిన వాళ్ళకి నేను కనపడను, నీకొక్కడికే కనపడతాను. సరే దేవుడు, ఓకే సరే నాయన, నీ ఇష్టం, నువ్వు ఉండమన్నంతకాలం ఉంటాను, నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోతాను, లేదు నువ్వు ఉండిపో అంటే ఉండిపోతాను, నేను వరం ఇచ్చాను కాబట్టి తప్పదా. మరి నీ లోకాలు మరి నీ పరిస్థితి ఏంటని అడిగాడు. నీకు ఏ ఇబ్బందా దేవుడా, ఏమన్నా నీ లోకంలో ఇబ్బంది వస్తుందా? అవన్నీ నీకెందుకు నేను ఆ గొడవ నేను పడతాను, ఎందుకంటే నా గొడవ నీకు చెప్పినా అర్థం కాని గొడవ, నీ గొడవే నీకు అర్థమవుద్ది, నా గొడవ నీకు అర్థం కాదు, దేవుడి గొడవ అసలు నీకు ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి వదిలే, నీ గొడవ నీతో నేను ఉంటాను. వరాన్ని మార్చావు కదా,
నాతో నువ్వు ఉండడం కుదరదన్నాను కాబట్టి నీతో నేను ఉండటాన్ని అడిగావు, ఇది కుదురుతుంది, నీతో నేను ఎప్పుడు ఉంటాను. ఓకే, సరే దేవుడు అయితే ఇంటికి వెళ్దాం అన్నాడు. ఇద్దరు నడుచుకుంటా చక్కగా అక్కడి నుంచి లేచారు, ఇంటికి బయలుదేరారు. దేవుడు కూడా ఇంతో నడుస్తూ వస్తున్నాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటా ఇంటికి పోయారు. ఇంటికి పోతే భార్య పిల్లలు ఉన్నారు. ఆ భార్య పిల్లలకి ఆల్రెడీ చెప్పి వెళ్ళాడు, ఇలా తపస్సుకి వెళ్తున్నానని వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేసి వెళ్ళాడు. తపస్సు నుంచి తిరిగి వచ్చాడు. భార్య పిల్లలు ఎంతో ఆనందించారు. ఇంట్లో వాళ్ళ వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో ఆనందించారు మా అబ్బాయి వచ్చాడని. ఏనాయనా ఏంటి నీ తపస్సు ఫలించిందా ఏంటి అంటే, ఆ ఫలించింది, నాకు అంత బాగానే జరిగింది అన్నాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, నాకు దర్శనమైంది అన్నాడు. ఓకే అన్నారు, అందరూ ఆనందపడ్డారు. కాకపోతే భగవంతుడు ఈయనకే కనపడతాడు, ఎవరికే కనపడ్డుగా, ఆ ఇంట్లో ఎవరికే కనపడ్డా ఆయన. అందుకని ఈయన కూడా ఇప్పుడు భగవంతుడు నా పక్కనే ఉన్నాడని చెబితే నేను రోడ్ని పిచ్చోడిని అనుకుంటారేమో, ఎందుకు వాళ్ళకి కనపడడం చెప్పాడు, ముందే చెప్పాడు కదా, నాకే కనపడతాడు కదా అని. సరే ఆయన మామూలుగా జీవితం జీవిస్తున్నాడు. అందరికైతే చెప్పాడు తపస్సు ఫలించిందని, వాళ్ళు ఆనందించారు. ముందు మనిషి ఇంటికి తిరిగి వచ్చేసినందుకు ఆనందించారు. ఎందుకంటే మన కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ మనకు అలాగే ఉంటాయి. మనిషి ఉంటేనేమో గొడవలు పడుతూ ఉంటాం, మనిషి వెళ్ళిపోతే మనిషి ఎప్పుడు వస్తాడని చూస్తాం. అంటే వదిలిపెట్టలేము, పట్టుకోలేము, ఉండలేము, వెళ్ళిపోలేము. ఇది మన జీవితం. బాగుంటుంది, కుటుంబ జీవితం ఇలాగే ఉంటుంది. సరే వచ్చాడని మళ్ళీ ఆనందపడ్డారు అందరూ. మొత్తానికి ఏదో దైవ దర్శనం అయిందంటే దేవుడు ప్రత్యక్షమే కనపడి వెళ్ళిపోయి ఉంటాడు అని వాళ్ళ భావన ఏదో ఉంటుంది కదా. భావించుకున్నారు, వాళ్ళు ఏం భావించుకున్నారో కూడా కథలో మనకు తెలియదు, వాళ్ళు ఏం భావించుకున్నారు మనకేం తెలుస్తుంది. సరే భార్య పిల్లలు అంతా ఆనందించినాక భార్య అంది, సరే మీరు అసలు ఎప్పుడు తిన్నారు, ఏమి తిన్నారో, ఆ అడవిలో మీకు ఏవో కందమూలాలు దొరుకుంటే ఏ పండ్లో పొలాలో తిని ఉంటారు, చక్కగా వంట చేస్తాను, హాయిగా తినండి, ముందు స్నానం చేసి రండి అంది. సరే అని చెప్పి ఆయన తన రూమ్లోకి వెళ్ళాడు. దేవుడు కూడా ఆయన వెనక్కి వెళ్ళాడు. దేవుడిని నువ్వు నాతో ఉండటం అని అడిగాడు, అందుకని దేవుడు ఎప్పుడు ఆయన పక్కనే ఉంటున్నాడు. ఆయన ఎటు వెళ్తే వెళ్తున్నాడు. అంటే దేవుడితో అన్నాడు, దేవుడు నేను స్నానం చేసి వస్తాను, కొంచెం నువ్వు కూడా అన్న స్నానం చేస్తావా అన్నాడు. దేవుడు చిరునవ్వు నవ్వి, నాకు స్నానం అవసరం లేదు నాయన, నాది నీలాగా మాంస శరీరం కాదు, చెమట పట్టదు, నాది కాంతి శరీరము, శక్తి శరీరం, నీకు నేను కనపడతాను అంతే. అది కూడా నువ్వు తపస్సు చేసి ఒక అర్హతను పొందేవు కనుక, ఈ రూపం కోసం తపస్సు చేసావు కనుక శక్తి ఈ రూపాన్ని సంతరించుకుంది నీకోసం. కాబట్టి మాకు నీలాగే చెమటలు పట్టడాలు, ఆకలి వేయటాలు, నిద్రపోవటాలు ఏమి ఉండవు అన్నాడు. కాబట్టి నువ్వే నా గురించి ఆలోచించక్కర్లేదు, నేను నీ పక్కన ఉంటాను అంతే. సరే అయితే దేవుడు నేను స్నానం చేసి వస్తాను అన్నాడు. సరే పక్కన ఉండమన్నాడు, నేను కూడా వస్తాను అన్నాడు. అంటే ఎందుకులే దేవుడు, బాత్రూంలో స్నానం చేస్తాను, ఈ బట్టలే ఉండవు, స్నానం చేస్తాను. దేవుడు చిరునవ్వు నవ్వాడు, ఒరే మిమ్మల్ని సృష్టించిందే నేను, నాకు తెలియదు ఏముందన్నాడు. వద్దులే దేవుడా, నువ్వు ఇక్కడ కూర్చో, బెడ్రూమ్ లేదుగా, మంచం మీద కూర్చో, చక్కగా నేను స్నానం చేసి వచ్చేస్తాను అన్నాడు. వెళ్ళి స్నానం చేసి వచ్చేసాడు, చక్కగా రెడీ అయ్యాడు. దేవుడు అక్కడ కూర్చొని అన్ని మనోడిని చూస్తున్నాడు అంతే. దేవుడు మనోడికి దేవుడు చక్కగా కనపడుతున్నాడు. వచ్చాడు, మళ్ళీ మంచి బట్టలు వేసుకున్నాడు. సరే భోజనానికి వాళ్ళ ఆవిడ పిలిచింది, దేవుడు కూడా వచ్చాడు. దేవుడా భోజనం చేస్తావా అని అడిగాడు. నేను చెప్పాక నాకు ఆకలి ఏమి ఉండవు, నాకు శరీరం కాంతి శరీరం, మాకు ఆకలి దొప్పులు ఉండవు, నిద్ర ఉండదు, చెమట పట్టదు, ఇలాంటివి ఏమి ఉండవు. ఉడికిన ఈ రూపంతో నువ్వు ఆరాధించావు కనుక శక్తి ఈ రూపాన్ని సంతరించుకొని వచ్చింది. ఇది శక్తి శరీరము, కాంతి శరీరం, అందుకని నీకు కనపడుతుంది. శక్తి శరీరం అయితే కూడా నీకు కనపడదు, అందుకని నీకు కనపడటం కోసం దీనికి కాంతిని అద్దాను. తేజో శరీరం ఇది, అందుకని నీకు రూపం కనపడుతుంది అంతే, అంతే తప్ప నాలో మాంసదేహం లేదు ఇక్కడ. సరే అన్నాడు. సరే వెళ్ళాడు, డైనింగ్ టేబుల్ చుట్టూ కుర్చీలు ఉన్నాయి. దేవుడిని కుర్చీలో కూర్చోమన్నాడు, కూర్చున్నాడు. ఈయన కుర్చీలో కూర్చున్నాడు, వాళ్ళ ఆవిడ వడ్డిస్తుంది. సరే ఆ కుర్చీ ఖాళీ అనుకుని వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి కూర్చోపోయారు. వద్దొద్దు ఆ కుర్చీలో కూర్చోబాకండి అన్నాడు. అంటే ఎరుకుంది, దేవుడు కనపడ్డాడు వాళ్ళకని ఎరుకుంది, కానీ అక్కడ దేవుడు కూర్చున్నాడని తనకు తెలిసి కనపడుతున్నాడు. ఆ కుర్చీ అలా వదిలేయండి అన్నాడు, పక్కకి వెళ్ళి కూర్చోమన్నాడు. సరే వాళ్ళకి అర్థం కాలేదు. సరే భోజనం చేసాడు, వచ్చాడు. ఇప్పుడు నైట్ అయింది, అందరూ పడుకుంటున్నారు. ఇప్పుడు భార్య భర్త కొంచెం మరీ వృద్ధులేం కాదు, యవనంలో ఉన్నోళ్ళే. భార్య అసలు చాలా కాలం తర్వాత తపస్సులు చేసి ఇంటికి వచ్చాడు. ఈయనకి కూడా కొంచెం భార్య మీద ఆసక్తి కలిగింది. ఆవిడికి భర్త తిరిగి వచ్చాడు అన్న ఆనందంగా ఉంది.
పైగా వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ ఉంది, తల్లిదండ్రులకు వేరే బెడ్రూమ్లు ఉన్నాయి, పిల్లలకి వేరే బెడ్రూమ్లు ఉన్నాయి. సరే దేవుడే నేను పడుకుంటాను అన్నాడు. దేవుడు అయితే మరి నేను కూడా వస్తాను, పడుకుంటాను, నీ పక్కనే పడుకుంటాను అంటే నీకు నిద్ర పట్టదు కదా దేవుడు, నిద్రపోనన్నావుగా అన్నాడు. నిద్రపోతానా నిద్రపోనా కాదు, అసలు దేవుడికి నిద్ర ఉండదు. మేము నిద్రపోతే లోకం ఏమైపోద్దిరా, దేవుడికి అవసరం ఉండదు. కానీ నువ్వు ఎప్పుడు పక్కనే ఉండమని అడిగేవు కదా అని. అలాగే స్వామి ఏం పర్లేదు, ఈ పూటకి నేను మా ఆవిడ మా బెడ్రూమ్లో పడుకుంటాం, నువ్వు కొంచెం ఇక్కడే హాల్లో ఏదో ఒకటి కాలక్షేపం చేసుకోమని. సరే నీ ఇష్టం, హాల్లో సోఫా ఉంది, దేవుడే సోఫాలో పడుకుంటాను అన్నాడు. ఎందుకంటే దేవుడికి తెలియని విషయం ఏముంటుంది, ఆయనకి తెలుసుగా ఏదో పాపం భార్యాభర్తలు ఆనందపడదాం అనుకుంటున్నారు, పర్సనల్ విషయాలు ముచ్చటించుకుంటారు, చాలా సంవత్సరాలు అయింది కదా అని దేవుడు సోఫాలో పడుకున్నాడు. సరే ఈయన భార్యతో కాపురం చేసుకున్నాడు. మళ్ళీ పొద్దున్నే లేచాడు. పొద్దున్నే లేచి ఏదో కాలకృత్యాలు తీర్చుకుందామని రొటీన్గా వెళ్ళిపోదాం, దేవుడు గుర్తొచ్చాడు. హాల్లోకి వచ్చి చూస్తే దేవుడు అక్కడే ఉన్నాడు, సోఫాలో ఉన్నాడు. ఈయనకి కనపడుతున్నాడు తేజోమయ రూపంగా, చక్కగా వెలసిల్లిపోతున్నాడు. ఏం స్నానం చేయాల్సిన అవసరం లేదు, మొహం కడగాల్సిన అవసరం లేదు, మళ్ళాగా ఆకలి దప్పులు లేవు. ఆ శరీరంలో ఆ కాంతి తగ్గట్లేదు అసలు. మొట్టమొదట ఎలా ప్రజ్వరిల్లుతూ కనపడ్డాడు, దేదీప్యమానంగా కనపడ్డాడు, చిరుదరహాసంతో ప్రసన్నవదనంతో ఉన్నాడు, అలాగే ఉన్నాడు. సరే భగవంతుడు లేచాను, నేను కొంచెం కాలకృత్యాలు తీర్చుకొస్తాను, మీరు ఇక్కడే కూర్చుంటారా అన్నాడు. నీ ఇష్టం, నీతో రమ్మంటే వస్తాను, కూర్చోమంటే కూర్చుంటాను అన్నాడు. నువ్వు ఎప్పుడు నాతో ఉండమని అడిగావు, అందుకని నీతో ఉంటున్నాను. వద్దొద్దు కూర్చోండి, నేను కాలకృత్యాలు తీర్చుకొస్తాను అన్నాడు. భగవంతుడికి కాలకృత్యాలు అవసరం లేదు, మనవుడికి అవసరం. సరే అన్నీ తీర్చుకున్నాడు, వచ్చాడు, రెడీ అయ్యాడు. అంటే భగవంతుడు అలా బయటికి వెళ్ళి వద్దాం అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ధనావశ్యకత ఉంది అంటే ఏదో ఏర్పాటు చేసి వెళ్ళాడు, కానీ మళ్ళీ వచ్చాడుగా, కుటుంబం అంతా ఉందిగా. కొంతకాలం తపస్సుకు వెళ్తూ ఏర్పాటు చేసి వెళ్ళాడు, మళ్ళీ డబ్బు సంపాదించుకోవాలి. అందుకని వృత్తి వ్యాపార ఉద్యోగాలు గతంలో ఏం చేశాడు, ఒకసారి అలా వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ తను ఏం చేయగలడో అవి పరిశీలించుకుందాం అని. అసలు భగవంతుడు మన పక్కన ఉన్నాడు కదా, మనకు అన్నీ ఇచ్చేస్తాడేమో, అది కూడా ఒక థాట్ ఉంది. అందుకని అలా బయటకు వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ ఇంట్లో నేను మాట్లాడినా భగవంతుడు కనపడ్డో, వీళ్ళకే నేను పిచ్చోడిని అనుకుంటారు అని చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇంట్లో మాత్రం భగవంతుడితో మాట్లాడే విధానంలో ఎవరికి దొరకట్లా అని భావంతో అలా బయటికి బయలుదేరారు. దేవుడు సరే అన్నాడు, ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. మధ్య మధ్యలో రోడ్డు మీద ఎవరో పలకరిస్తున్నారు, వాళ్ళందరినీ విష్ చేస్తున్నాడు. అలా ఊరు చివరికి వెళ్ళారు. చక్కగా దేవాలయం ఉంది అక్కడ, ఆ దేవాలయం బయట కూర్చున్నారు. ఆ దేవుడే మన పక్కన ఉంటే ఇంకా దేవాలయంలోకి ఎందుకులే, ఇప్పుడు వెళ్ళి చేసేదేముంది, ఆల్రెడీ దేవుడు మనతోనే ఉన్నాడు కదా అని ఇంక దేవాలయంలోకి వెళ్ళా. దేవుడు ఇక్కడ కూర్చుందామా అన్నాడు. దేవాలయపు అరుగు మీద గట్టు మీద కూర్చున్నారు. కూర్చున్నాక ఇప్పుడు దేవుడే, మరి కుటుంబం ఉంది కదా నాకు, మరి మాకు అవసరం అన్నీ, నేనేదో తపస్సుకి వెళ్ళేటప్పుడు అన్నీ సమకూర్చి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ధనం ఇవన్నీ అవసరం, మరి నువ్వు నాకేమన్నా హెల్ప్ చేస్తావు, దేవుడు కదా, నువ్వు చేయలేనిది ఏమి ఉండదు కదా, మరి నాకేమైనా నువ్వు ధనం సమకూర్చి పెడతావా అని. దేవుడు అన్నాడు, లేదునైనా నువ్వు చేసిన తపస్సుకు ఒకటే వరం, నువ్వు ఆ వరం కోరుకున్నావు, ఎప్పుడు నాతో ఉండమన్నావు, ఈ తుచ్చమైన జీవితం అన్నావు, తుచ్చమైన మనుషులు అన్నావు, తుచ్చమైన డబ్బులు అన్నావు, తుచ్చమైన సంసారం అన్నావు, అన్నీ తుచ్చం 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 అన్నావు, అందుకే తపస్సు చేశానన్నావు. నువ్వు తపస్సు చేసినాక మరి నాతో ఉండమని అడిగావు. అసలు నువ్వు ముందు అడిగింది అయితేనేమో నిన్ను నా దగ్గరికి తీసుకెళ్ళిపోమన్నావు, కాకపోతే నా దగ్గర ప్లేస్ లేదు, అంటే నీలా మనిషి రూపంలో ఉండడానికి ప్లేస్ లేదు, నాకే ప్లేస్ లేదు, జాగా లేదు, ఇంకా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నేను ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడ పోతా ఉంటాను, నాకంటూ ఒక సొంత ఇల్లు లేదు, అలా నిద్రపోవటానికి నాకు అవసరం లేదు. ఇప్పుడు నీతో ఉండమన్నావు కానీ నీతో ఉంటానన్నాను, ఉంటున్నాను అంతే, ఇంక మిగిలిన నీకు చేయటం ఏమి ఉండదు అన్నాడు. నువ్వు నాకేం చేయక్కర్లేదు, ఎందుకంటే నాకు అవసరాలు లేవు, నాకు ఆకలి ఉండదు, స్నానం చేయక్కర్లేదు, నేను ఎవరికి కనపడను, మీలా బట్టలు వేసుకోక్కర్లేదు, మీలాంటి కోరికలు పంచేంద్రియ కోరికలు ఉండవు, ఎందుకంటే అసలు శరీరమే లేదు, నాది కాంతి శరీరం, అది శక్తి శరీరం. కానీ శక్తి శరీరం నీకు కనపడదు కనుక, నీకు అర్థమవుతుంది కనుక దానికి కాంతిని ఎద్దాను, కనుక కాంతి శరీరం కాంతి రూపంలో కనపడుతుంది, నాకు ఏ అవసరతలు లేవు మీకున్నట్టు, మీరు నీ డబ్బు నువ్వే సంపాదించుకోవాలన్నాడు. మనవుడు ఆలోచించాడు, ఇప్పుడు దేవుడితో మనకేం పెద్ద ఉపయోగం లేదని. ఇప్పుడు డబ్బు లేని దేవుడిని మనం ఏం చేసుకుంటాం, డబ్బు లేకపోతే ఇప్పుడు దేవుడితో ఉపయోగం లేదు. కొంచెం నిరుత్సాహం వచ్చింది.
అదేంటి దేవుడా, నువ్వు సర్వశక్తి సంపన్నుడు కదా, నువ్వు చేయగలిగింది సమస్తం అన్నీ చేస్తావు కదా, సృష్టి మొత్తానికి నువ్వే కారకుడు కదా, నువ్వు చేయలేనిది ఏమీ లేదు కదా, ఇంత చిన్న సబ్జెక్ట్ కదా, డబ్బులు ఇవ్వలేవా అన్నాడు. నాయన, నేను డబ్బులు ఇస్తే మీరు తిని తాగి ఏం చేస్తారు అసలు? ఇప్పుడు నువ్వు తపస్సుకి ముందు నాకు డబ్బులు అని అడుగుంటే డబ్బులు ఇచ్చేవాడిని. నువ్వు తపస్సు చేసావు, ఆ తపో ఫలితంగా నేను ప్రత్యక్షమయ్యా, వరం ఏం కావాలో కోరుకోమన్నా. ఎందుకని నువ్వు తపస్సుని కష్టపడ్డావు, ఫార్ములా అది. ఆ ఫార్ములా ప్రకారం నువ్వు తపస్సు చేసావు కనుక నేను వచ్చా. వచ్చినప్పుడు నువ్వు అడిగిన వరం ఇచ్చా. ఇంకా మళ్ళీ నువ్వు వరుసగా నన్ను జీవితం అంతా వరాలు అడుగుతూ ఉపయోగించుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? కుదరదు. దేని అర్హతను బట్టి అదే. మానవులుగా సృష్టి చేసింది ఏంటి అంటే మీ పనులు మీరు చేసుకోవాలి అంతే, ఎవరైనా అంతే. ప్రత్యేక తపస్సు చేసేవాడు ప్రత్యేక వరం ఇచ్చా, మిగిలినంటే నీ డబ్బు నువ్వే సంపాదించుకోవాలని చెప్పాడు. అంటే సరే మనోడు ఇంకా మరి కొత్తగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి పాత పద్ధతిలో తనకు అలవాటు ఉన్న బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు, అందరితో మాట్లాడుకున్నాడు, దానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ముందు మనోడికి దేవుడి పట్ల ఒక నిరుత్సాహం వచ్చేసింది. ఇప్పుడు ఈ దేవుడితో మనకు పెద్ద ఉపయోగం లేదని. ఎందుకని? మనకు ఆయన ఏ పని చేయకుండా డబ్బులు ఇచ్చేస్తున్నాడు అనుకో, చక్కగా ఇంట్లో హ్యాపీగా గడిచిపోద్ది. మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదుగా, నిరంతరం నా పక్కన ఉండేయండి, అలా నేను దేవుడికి చేసేది ఏం లేదు. నేను అడిగాను కాబట్టి ఆయన ఉంటున్నాడు, వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతాడు. కానీ దేవుడు కదా, వెళ్ళిపోమంటే మళ్ళీ మనకి దేనికైనా ఉపయోగపడతాడు, ఏమో చెప్పలేం. మళ్ళీ వెళ్ళిపోమని ఒకసారి అన్నాక మళ్ళీ తపస్సు, అంత తపస్సు చేస్తే కానీ దేవుడిని మనం పొందలేం. వదిలే సరే ఉంచుకుందాం, కొంచెం నిరుత్సాహం వచ్చింది. అది ఏదైనా దేవుడు అంటూ మన పక్కన ఉండడం శుభమేలే, అన్ని కార్యాలు నెరవేరిపోతాయి, దేవుడు నా పక్కన ఉంటే పని అవ్వకపోవడం ఏంటని తనకు తానే చెప్పుకున్నాడు. దేవుడు డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వపోయాడు, కానీ దేవుడు అంతటోడు ఎవరుంటారు అంటే సకల శుభాలు నాతో ఉన్నట్టేను. ఎన్ని రకాల గ్రహదోషాలున్నా, ఎన్ని రకాల పాపాలున్నా, ఏమున్నా, కష్టాలున్నా, నేను చేసినటువంటి ఎన్ని నా వెంటబడుతున్నా, ఎన్ని దరిద్రాలు నా వెంటబడుతున్నా, గ్రహగతులన్నీ కూడా స్థితులు గతులు నాకు అనుకూలంగా లేకపోయినా భగవంతుడే పక్కనుంటే జరగందే ఉంటుంది. అది గుర్తొచ్చింది. అన్నిటికంటే అసలు దైవానుగ్రహం కదా గొప్పది, ఆయనే నాతో తిరుగుతున్నాడు అని మళ్ళీ ఆయనకి పోలికలు కూడా గుర్తొచ్చింది. కృష్ణుడు ఉండబెట్టి కదా పాండవులు అందరూ అద్భుతంగా అలా గడిపారు. ఆ కృష్ణ మాధుర్యంలో గోపికలు వీళ్ళందరూ ఎలా బతికారు. సరే మనం అలా భగవంతుడు ఉంటే అయ్యే జరిగిపోతాయి కార్యాలు, పక్కనుంటే చాలు అయినా అనుకుని సరే అని వ్యాపారం మొదలుపెట్టాడు అందరితో మాట్లాడుకొని. సరే వ్యాపారానికి వెళ్తున్నాడు, చేసుకుంటున్నాడు, వస్తున్నాడు. దేవుడు ఈయనతో పాటు ఉంటున్నాడు. దేవుడు రోజు సోఫాలో పడుకుంటాడు, ఈయన ఆవిడ రోజు బెడ్రూమ్లో పడుకుంటారు. రోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు పిల్లలు. దేవుడు అక్కడ ఉంటున్నట్టు ఈయనకి తప్ప ఎవరికి తెలియదు. సరే వ్యాపారం అంతా చూసుకుంటున్నాడు, దేవుడు ఇంతో పాటే ఉంటాడు. షాప్లోకి వెళ్తాడు, కూర్చుంటాడు, వ్యాపార లావాదేవీలు ఆయన చేసుకుంటుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. ఇది వ్యాపారంలో నష్టం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మనతోనే ఉన్నాడు కదా అని ఈయన తినటం ఆపలేదు, నిద్రపోవటం ఆపలేదు, భార్యాభర్తల కాపురం ఆపలేదు, వాళ్ళ పిల్లలు వాత్సల్యాలు, చదువులు, పెంపకాలు, తల్లిదండ్రులు, బంధాలు, అనుబంధాలు, గొడవలు, గోళ్ళు, ఘర్షణలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి యథావిధిగా. దేవుడు అక్కడే ఉన్నాడు మొత్తం. ఇంక స్టోరీ అంతా మన ఇంట్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, కానీ దేవుడు అయితే అక్కడే ఉంటున్నాడు. మిగిలిన వాళ్ళకి కనపడ్డది, ఈయనకే కనపడేది. అందుకని ఒక్కసారి దేవుడిని చూసి తగ్గుతూ ఉంటాడు ఈయన. ఏ గొడవ కోపం వచ్చి ఘర్షణ పడిపోతే ఏదో మాట అనైపోతూ ఒకసారి దేవుడు ఇంక చూసి ఒక్కసారి ఆగుతూ ఉంటాడు. ఈయన ఎందుకు ఆగాడో కూడా ఎదుటోళ్ళకి అర్థమే సాగదు. సరే అలాగే మొత్తానికి ఘర్షణ ఆపుకోలేకపోతుంటాడు, కోపతాపాలు. అలానే మిగిలిన అన్నీ జరుగుతున్నాయి, ఒక మనిషికి జరిగే అన్నీ జరుగుతున్నాయి, కానీ దేవుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. కాలగమనంలో నెలలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. వ్యాపారంలో మొత్తం నష్టం వచ్చింది, వ్యాపారం సాగల. దేవుణ్ణి అడిగాడు, అదేంటి దేవుడా, నిన్ను మించిన పవిత్రుడు, నిన్ను మించినటువంటి మహత్తర శక్తి, నిన్ను మించినటువంటి శుభంకరమైనది అసలు ఈ ప్రపంచంలో ఏముంటుంది? నువ్వు నాతోనే ఉన్నావు కదా, నాకు వ్యాపారం నష్టం వచ్చిందేంటి, లాస్ అయిపోయానేంటి, నా డబ్బులన్నీ పోయినాయి ఏంటి అని దేవుణ్ణి అడిగాడు. అయినా వ్యాపారం అనేది నువ్వు వ్యాపారాన్ని ఎంత శ్రద్ధతో చేసేవనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం, అవన్నీ దేశకాల పరిస్థితుల మీద మొత్తంగా ఆధారపడి ఉంటే దానికి నేను చేసేదే ఉంది. ఎవరి కష్టం వాళ్ళది అంతేను, ఎవరి ప్రాప్తం వాళ్ళదే.
అదే కర్మ సిద్ధాంతం సృష్టి మొత్తం నడిచిపోతూ ఉంటుంది, నేను ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదని చెప్పాడు దేవుడు. మరి నువ్వు పవిత్రుడు కదా, నువ్వు శుభంకరుడు కదా, నువ్వు మహిమపరుడు కదా, నువ్వు అద్భుతమూర్తివి కదా, నువ్వు ఉన్న చోట అద్భుతాలు మహిమలు ఇవన్నీ జరిగిపోవాలి కదా, మరి నాకు అన్ని లాభాలే రావాలి కదా, రాలేదేంటి అన్నాడు. నాయన నువ్వు ఊహించుకున్నావు చూడు, ఊహలో కృష్ణుడు ఉండబట్టి కదా పాండవులందరూ అంత ఇదైపోయారు అని అనుకున్నావు కదా, అదే కృష్ణుడు ఉండగానే పాండవుల రాజ్యం పోయింది నాయన. అదే కృష్ణుడు అక్కడే ఉండగానే దుర్యోధనుడు ఏమనన్నాడు నాయన. అదే కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నచ్చచెబుదామని ప్రయత్నిస్తే వాడు వినలేదు నాయన. అదే కృష్ణుడి సమక్షంలో యుద్ధం జరిగింది నాయన, ఆయనే దగ్గరుండి యుద్ధం జరిపించాడు నాయన. ఇదంతే భౌతిక ప్రపంచపు తీరుతెన్నులు ఇలాగే ఉంటాయి నాయన. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకో, శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ ఎలా బాధలు పడ్డారు, ఏం పడ్డారు, అంత సహజత్వమే. అందులో వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరో వచ్చి మేలు చేసింది లేదు, వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మేలు జరిగింది కూడా లేదు. రామచంద్రుడిని తన సవితల్లే బయటకు పంపేసింది దేవుడే. సీతమ్మ తల్లి దేవతే, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మరి దేవుడు వెళ్ళి యుద్ధం చేసి మళ్ళీ తన భార్యను తెచ్చుకోవాల్సి వచ్చింది. దేవుళ్ళైనా దేవతలైనా భూమి మీద శరీరంతో వచ్చినప్పుడు మానవ ధర్మాలే సాగినైనా మీకైనా అంతే, ఇప్పుడు నీకైనా అంతే. నేను చేసేది ఏమీ లేదు. ఇంక దేవుడి మీద బాగా చికాకు వస్తుంది, కోపం వస్తుంది. కొత్తలో దేవుడిని వదిలిపెట్టి వెళ్ళి భార్యతో బెడ్రూమ్లో పడుకునేవాడు కొంచెం గిల్టీ ఫీల్ అయ్యేవాడు. తర్వాత అలవాటు అయిపోయాడు, అలవాటు పడిపోయాడు. అసలు దేవుడిని ఆ సోఫాలో ఆయన ఉంటాడులే అక్కడని. తన సుఖాలేం మానలా, తన తిండి మానలా, తన భార్యాభర్తల కాపురం మానలా, పిల్లలతో సరదాలు మానలా, తనకు సంబంధించిన అన్ని సంపూర్ణంగా చేసుకుంటున్నాడు. వాటికన్నింటికి దేవుడు సహకరించట్లేదని బాధపడుతున్నాడు కూడా. ఎప్పుడైనా ఇంట్లో భార్యాభర్తలో ఘర్షణలు జరిగినా, ఎవరితో గొడవలు వచ్చినా, బంధుమిత్రులతో గొడవలు వచ్చినా, స్నేహితులతో గొడవలు వచ్చినా, లేదా అనారోగ్యాలు వచ్చినా, ఈ గొడవలన్నీ నువ్వు వాళ్ళందరూ నాకు అనుకూలంగా అయిపోయి చేసేయచ్చు కదా అని బొడిసార్లు దేవుడిని అడిగాడు. నాయన నాకు నువ్వెంతో ఆళ్ళు అంతేను, కాకపోతే నువ్వు తపస్సు చేసావు కాబట్టి, నీ పక్కన ఉండమని అడిగావు కాబట్టి నీకు కనపడుతున్నాను, వాళ్ళకి కనపడతలేదు, తేడా అంతే తప్ప నాకు అందరూ సమానమే, నువ్వు ఎక్కువేంటి వాళ్ళు తక్కువేంటి. ఇక్కడ కర్మ సిద్ధాంతమే నడుస్తుంది. సృష్టి దానిపైన చేసుకుపోతూ ఉంటుంది, దాన్ని అలాగే తయారు చేసి వదిలేశాను అన్నాడు. అది మీ గొడవలు మీరే పడండి. అనారోగ్యాలు వచ్చినాయి, ఇంట్లో పిల్లలకి అనారోగ్యాలు వచ్చినాయి, భార్యకు వచ్చింది, తనకు వచ్చింది, వృద్ధులైన తల్లిదండ్రులకు వచ్చింది. అప్పుడు అడిగాడు, పోనీ అనారోగ్యాల నుంచి అన్నా కాపాడని. నాయన అనారోగ్యాలు మీరు జీవించిన జీవన విధానాలను బట్టి వచ్చినాయి. మీరు తినేదాన్ని బట్టి, తాగేదాన్ని బట్టి, ఆలోచించేదాన్ని బట్టి, మీ హృదయంలో బాధలను బట్టి, ఘర్షణలను బట్టి మీరు తెచ్చుకున్న అనారోగ్యాలు అవి మీ కర్మఫలాలు. మీరు ఏ విధంగా జీవించారో వాటి తగ్గ కర్మఫలాలు అవి. అవి నేను చేసేది ఏమన్నా, అది కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే నడుస్తుంది, నేను చేసేది ఏం లేదని. అరే అసలు దేవుడు దేనికి పనికి రాకుండా పోయాడే, పనికిరాని దేవుడు నేనేం చేసుకోనని వచ్చేసింది మెదడులోకి. ఇప్పుడు పనికిరాని దేవుడు అనే పేరు కూడా వచ్చేసింది ఆయన లోపలికి. దేవుడు ఏదో మొత్తం పనికి వస్తాడు అనుకున్నాడు ఆయన. ఈ సృష్టి అంతా అయోమయం పనికిరాందని స్పీచ్లు బోల్డ్ వినేశాడు, వేదాంతం వినేశాడు, తుచ్చమైన జీవితం అన్నాడు, చెవునెత్తుడు శరీరం అన్నాడు, అవన్నీ వినేశాడు. అవన్నీ దేవుడికి కూడా చెప్పేశాడు. పాపం అవన్నీనే తపస్సుకి వెళ్ళాడు. దేవుడు ప్రత్యక్షమైనాక అవన్నీ చెప్పేశాడు. కానీ వచ్చినాక మళ్ళీ అన్నీ అయ్యే చేస్తున్నాడు. దేవుడిని కూడా పక్కన పెట్టుకొని చేస్తున్నాడు అని. దేవుడు ఏం చేయగలడు? దేవుడు చెబుతున్నాడు, నాయన నేను ఏం చేయాలో అది చేసి వదిలేశాను. సృష్టిని కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేనేం మార్చలేను, అది సిస్టమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎంత మార్చినా, ఎంత అనంత సృష్టిని ఎలా మార్చినా, ఒకటి మారిస్తే అన్ని మార్చాల్సి వస్తుంది. మరి సిస్టమ్ మొత్తం గజిబిజిగా గందరగోళం అయిపోద్ది, కరప్ట్ అయిపోద్ది మొత్తం సిస్టమ్. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్నీ కరప్ట్ అయిపోతాయి, ఇంక దేనికి పనికి రాకుండా పోతాయి. ఆ సిస్టమ్ అలా నడపటమే. అంటే ఇప్పుడు నా అనారోగ్యాలు తగ్గించలేవు, దేవుడు అన్నాడు తగ్గించలేను, తగ్గించను. నాకు డబ్బులేమి సమకూర్చలేవు, సమకూర్చను. ఎవరి ప్రయత్నంతో వాళ్ళు చేసుకోవాల్సిందే. మరి నా పరిస్థితి ఏంటి దేవుడా, నువ్వు ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అన్నాడు. అదేంట్రా, నువ్వు అడిగావు నన్ను ఉండమని, నేను వస్తానని చెప్పాను. అసలు తపస్సు చేసింది నువ్వు కదా, నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉంటానని నేను ఎప్పుడైనా అడిగానా అన్నాడు. అదే నా కష్టాలు తీర్చవు, నా బాధలు తీర్చవు, నా కన్నీళ్లు తీర్చవు, నా ఇబ్బందులు తీర్చవు, నాకేమి సహాయపడవు, నాకేం సహాయం చెయ్యు అంటే చెయ్యను. ఎందుకని? మొత్తంగా మీకేం చేయాలో సృష్టిగా చేసి పెట్టేశా.
మీరు బతకాలంటే గాలి అవసరం, దాన్ని పెట్టేశా. మీరు బతకాలంటే భూమి ఉండాలి, దాన్ని పెట్టేశా. పంచభూతాలన్నీ ఏర్పాటు చేసా, మీకు అవసరమైన ఆహార పదార్థాలు ఏర్పాటు చేసా, మీరు జీవించడానికి అవసరమైన సమస్తమే ఏర్పాటు చేశా. మొత్తంగా సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఇంక నీకు కొత్తగా ఏం చేయండి? నీకు కొత్తగా ఏం చేయాలంటే నువ్వు అడిగేది నాకు డబ్బు ఎవరిదో తెచ్చివ్వాలి. నీకు డబ్బు నాకు తెలియదు, అసలు డబ్బు నేను ప్రింట్ చేయలే, మీ మనుషులు పెట్టుకున్నారు. ఇప్పుడు నీకు డబ్బు సమకూర్చాలంటే నేను ఎవరిదైనా ఎత్తుకొచ్చేవాళ్ళు, నేను ఎక్కడి నుంచి ఇవ్వను? డబ్బు నేను ఎలా సృష్టించను? అది అసలు నా సృష్టిలోనే లేదు. నేను సృష్టించేదంతా సృష్టించేసి అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది సృష్టి కార్యం, దాని అంతటా సాగిపోతూ ఉంటుంది. ఇంకా సృష్టిని ఎప్పుడో సృష్టించేసి ఇప్పుడు కొత్తగా సృష్టించడానికి ఇక్కడ ఏం లేదు. దాని కార్యం చేసుకెళ్ళిపోద్ది, అది అనంతం, ఇంకా సృష్టి ఆగదు, అలా సాగుతూనే ఉంటుంది. ఎవరి పనులు అది చేసుకోవాల్సింది, అదే కర్మ సిద్ధాంతం నడుస్తూ ఉంటుంది. మరి నువ్వు నా కోసం ఎందుకు తపస్సు చేసావో తెలీదు. అప్పుడప్పుడు ఇట్లా చాలామంది తపస్సులు చేస్తూ ఉంటారు, రకరకాలు అడుగుతూ ఉంటారు. కానీ తపస్సు చేశారు కాబట్టి ప్రత్యక్షం అవుతాను, ఆ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు, అంత తపస్సు జరిగినప్పుడు ప్రత్యక్షం అవుతాను, వాళ్ళు అడిగిన మొదటి వరం ఇస్తాను. మొదటిది నువ్వు అడగటం కుదరదు కాబట్టి అమెండ్మెంట్ కింద ఇంకోటి చేసుకోమన్నా. అలా చాలామంది గతంలో రాక్షసులు కూడా చావులేని వరాలు అడిగారు. చావులేని వరాలు ఇవ్వటం కుదరదు, కొత్తగా ఏదన్నా కోరుకోమని చెప్పా. అప్పుడు హిరణ్యకశిపుడు అని ఒకడు ఉన్నాడు. ఆ కథ నువ్వు కూడా వినుంటావు నాయన, మీ భూమి మీద ఈ కథలన్నీ వినపడేవి కదా, అయినా నీకు ఒకసారి గుర్తు చేయడానికి చెబుతున్నాను. దేవుడి తత్వం ఎప్పుడు మారలేదు, దేవుడి విధానం ఒకటే. ఒకసారి ప్రత్యక్షం అవుతాడు, ఆ ప్రత్యక్షమైన ఒకసారి ఒక ఆఫర్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడు ప్రత్యక్షం అవడానికి అవసరమైన క్వాలిఫికేషన్ ఏదో నువ్వు తపస్సు ద్వారా చేసావు కాబట్టి, సంపాదించావు కాబట్టి, అప్పుడు కనపడటం నా ధర్మం కాబట్టి. అది కూడా నువ్వు వెళ్ళి ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో వస్తా. ఆ రూపం కూడా శక్తి రూపమే, నీకు కనపడదు కనుక దానికి కాంతిని అద్దా. శక్తి రూపానికి కాంతి శరీరాన్ని అద్దాను, నా ఆ శక్తి స్వరూపానికి. అందుకని నీకు కనపడుతున్నా, నాది మాంస శరీరం కాదు, కాంతి శరీరం. ఇంకా చదివితే శక్తి శరీరం, నీకు కనపడటం కోసం వెలుగద్దాను అంతే. దానికి దృశ్య రూపాన్ని సంతరింపజేశాను. ఆ హిరణ్యకశిపుడు ఎట్టాగే తపస్సు చేశాడు, చావు లేని వరం ఇమ్మన్నాడు. మనిషిగా చావు లేకుండా కుదరదు, సృష్టి ధర్మం అది కాబట్టి అన్న మార్చుకోమన్నాను. ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తాను ఖచ్చితంగా. కుదరని అడిగితే నేను మాత్రం ఏం చేయను. ఎందుకు కుదరదంటే సృష్టిని ఆల్రెడీ సృష్టించి దానికి ఫార్ములాస్ పెట్టి సిస్టమ్స్ పెట్టి వదిలేశాను. ఇప్పుడు ఒక్క ఫార్ములా మార్చానంటే మొత్తం సృష్టి గందరగోళం అయిపోద్ది. ఒక్క ఫార్ములాని నేను మార్చానా మొత్తం సృష్టి అంతా సర్వవినాశనం అయిపోద్ది. దాని ప్రకారం అది అలాగే సాగాలి. అందుకని ఫార్ములా మార్చను. ఫస్ట్ తయారు చేసినప్పుడు పెట్టిన ఫార్ములాల ప్రకారం వెళ్ళాలి. అది నా ఇష్టరాజ్యంగా మార్చడం కుదరదు. ఒకటి మారిస్తే మొత్తం సృష్టి గందరగోళం అయిపోద్ది. అందుకని చావు అనేది శరీరపరంగా ఉంటుంది. అదే మాట హిరణ్యకశిపుడికి చెప్పాను, అయ్యా నువ్వు కావాలంటే ఏదన్నా ఇంకోటి మార్చుకోమన్నాను. అప్పుడు అడిగాడు, మార్చుకున్నప్పుడు అడిగాడు ఏమని అంటే, నేను పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, మనుషుల చేతులు చావకూడదు, జంతువుల చేతులు చావకూడదు, ఇలా భూమి మీద ఉన్నటువంటి అన్నింటిని ఉపయోగించి తెలివితేటలుగా అడిగాడు. నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే సృష్టి దాని ప్రకారం చంపుకుపోద్ది. సృష్టి విధానం మొత్తం మీకు అర్థం కాదుగా, మీకు అర్థమైన దాంట్లో అడుగుతారు. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడికి ఇక్కడ ఎన్నెన్ని ఉన్నాయని అర్థమైందో అన్నీ అడిగాడు. వాడికి తెలియని సృష్టి బోర్డు ఉంటుంది ఇక్కడ, వాడికి తెలిసింది అడిగాడు. వీళ్ళెవరో నన్ను చంపకూడదు, వీటి ఎవరి ద్వారా సాగు రాకూడదు అన్నాడు. అలాగే అన్నాను. ఏమైంది, ఆయన చచ్చాడు, వాడేం బతికిలేడు. ఎందుకని? నరసింహం అని ఒకటి ఉంటుందని వాడికి తెలియదు. సృష్టిలో ఎప్పుడు కొత్త సృజించబడుతూనే ఉంటాయి. సృష్టి అంటేనే అది వ్యాపకత, అది సాగుతూనే ఉంటుంది. సృష్టి ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది. నీకు తగ్గట్టుగా సృష్టి నీ ఫలితాలను నీకు ఎలా అందించేవాలో అలా కర్మ సిద్ధాంత ప్రకారంగా తనంతో మార్చుకొని నీకు ఆ ఫలితాలు తెచ్చిస్తూ ఉంటుంది. ఎటు నుంచి వచ్చి నీ మీద పడతాయో నీకు తెలీదు. అందుకని వాడు కర్మ ఫలితాలు తప్పించుకుందాం, మరణం లేకుండా తప్పించుకుందాం అని వాడు ఎన్ని ఎత్తుల్లో అడిగినా ఈ వాడికి తెలిసిన ఎత్తులు. కానీ సృష్టి అంతకంటే పై ఎత్తేస్తుందిగా, చేసింది. వాడు ఊహించకుండా నరసింహావతారం వచ్చింది. ఉంటే అన్నీ తెలియదు వాడికి, అంతే. వాడిని చంపడానికి అది వచ్చింది. కర్మ సిద్ధాంతం అలా వచ్చింది. వాడిని లేపేసింది. పగల కాదు రాత్రి కాదు అన్నాడు, సంధ్య సమయంలో చంపేసింది. ఇంట్లో కాదు బయట కాదు అన్నాడు, గడప మీద పెట్టి చంపేసింది. నేల మీద కాదు ఆకాశంలో కాదు అన్నాడు, తొడ మీద కాలు మీద వేసుకొని చంపేసింది. ఆయుధాలతో చంపకూడదు అన్నాడు, గోడతో చంపేసింది. ఇవన్నీ సృష్టిలో ఉంటాయి, లేవని నువ్వు అనుకుంటావు, మీ ఊహ అదే ప్రాబ్లం.
అందుకని ఊహించపాక, ప్రాక్టికల్గా నీకేం తెలుసు అందులో ధర్మంగా బతుకు, నీకు వచ్చింది పుచ్చుకో, ఆ ధర్మంలో ఉన్నదాంతో తృప్తిగా ఉండు. ఇది నేను చెప్పగలిగిన బోధన ఆయన. ఎందుకంటే ఏదంటున్నాడు, నీ పక్కన తిరుగుతున్నా, నువ్వు ఉండమన్నావు కాడు, సత్యం తెలుసు కాడు, సత్యం చెప్పాను అన్నాడు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, స్టోరీలు చెప్పమంటే చెబుతాను. భస్మాసురుడు ఉన్నాడు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, నరకాసురుడు ఉన్నాడు, చెప్పు రావణాసురుడు ఉన్నాడు, ఎన్ని కాదు అవన్నీ మాకు తెలుసులేండి అన్నాడు. మనోడికి కోపం వచ్చింది కొంచెం. ఇప్పుడు దేవుడి మీద ఇసుగు పడుతుంది. ఉత్తుత్తుగా ఎందుకు నువ్వు పక్కన మా సోఫాలో కూర్చొని ఏం చేస్తావు? ఇప్పుడు పక్కన తిరుగుతావు, నాకేం లాభం లేదు. పోనీ నష్టం ఉందా అంటే ఆలోచిస్తున్నాడు. గౌక్కుని వదులుకుందామంటే దేవుణ్ణి నష్టం కూడా లేదు. దేవుడికి నేనేం చేయక్కర్లేదు, ఎందుకంటే ఆయనకేం పెట్టక్కర్లేదు, ఆయన ఏం తినడు, ఆయన ఏం తాగడు, ఆయనకి ఏ అవసరత లేదు. కానీ అందులో ఉంటే ఉపయోగపడతాడా? కానీ బాగా విసుగు పెరిగిపోతుంది దేవుడి మీద, ఎందుకంటే ఉపయోగపడతలా. తన కోరికలు మళ్ళీ ఆగల, తను తింటాడు, లభిస్తాడు, కాలకూర్చాలు తీర్చుకుంటాడు, అన్నీ వ్యాపారాలు ఏమో చేస్తున్నాడు, అందులోనేమో నష్టం వస్తుంది, మళ్ళీ కొత్త వాటికి ప్రయత్నిస్తున్నాడు, మళ్ళీ దేవుడిని సలహా అడుగుతాడు, దేవుడా ఈ కొత్త వ్యాపారం పోనీ ఇది పెట్టినాని. దేవుడు నన్ను ఏం అడక్కనైనా, ఎందుకంటే నీకు అడిగే స్టోరీ అయిపోయింది, ఎందుకంటే నువ్వు అడిగినా నాకు తెలీదు. నీ కర్మ ఎలా ఉందో అలా జరుగుద్ది, నీ కర్మ ఎలా ఉందని రోజు చూస్తా కూర్చొని నేను జీవరాశులు ఎన్నున్నాయో తెలుసాయి సృష్టిలో అన్నాడు. నువ్వు నన్ను అడిగినా ఉపయోగం లేదు, ఒకవేళ నువ్వు అడిగావని నేను చెప్పినా ఉపయోగం ఉండదు, ఎందుకంటే అది సత్యం కాదు. నీ కర్మ ప్రకారమే జరుగుద్ది, నేను చెప్పిన ప్రకారం జరగదు. నేను ఆల్రెడీ ఏం చెప్పాలో సృష్టికి చెప్పేశాను, అదే కర్మ సిద్ధాంతం. అనంతంగా సృష్టి సాగుతూనే ఉంటుంది, దాని విధానం ఏది ఏర్పరచబడిందో అలా సాగుతూ ఉంటుంది. దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా మొత్తం సృష్టి డిస్టర్బ్ అయిపోద్ది. అందుకని నేను చెప్పినా చెప్పకపోయినా ఒకటే. నాకు తెలియదు అసలు ఈ వ్యాపారాల గురించి, నాకేం తెలుసు, ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాయి. నీకు నచ్చింది ఏదో చేసుకో, నీ కష్టం నువ్వే పడాలి, నీ గొడవ నువ్వే పడాలి. నీ కోరికలు నీ అయినప్పుడు కష్టం కూడా నీదే కదా. ఇసుగు పడుతుంది ఇంకా దేవుడి మీద. ఇప్పుడు దేవుడు అడ్డమైపోయాడు. ఇప్పుడు దేవుడు నిజంగా మనిషిలా తనకు కనపడి పక్కన ఉంటుంటే, రోజు రాత్రిపూట వెళ్ళి తలుపులు వేసుకొని లోపల భార్యతో పడుకుంటుంటే అదొక గిల్టీ ఫీలింగ్గా ఉంది. ఈయనేమో సోఫాలో ఉంటాడు. ఇక రోజు వెళ్ళి కాలకృత్యాలు, బాత్రూమ్లు, తీర్చుకోవటాలు, డబ్బులు వెళ్ళటాలు, ఇంట్లో ఘర్షణలు, ఇంట్లో గొడవలు, సరిపోవటాలు ఇవన్నీ చిత్రాచిత్రంగా పోనీ ఏమన్నా సహాయపడతాడా, ఉపయోగపడతాడా అంటే లేదు. మనకేం సలహాలు ఇవ్వడు, మనకేం సహాయం చేయడు, మనకేం మేలు చేయడు, ఊరికనే ఉంటాడు. ఈ ఊరికనే ఉండే దేవుణ్ణి నేనేం చేసుకోను అనేటువంటి భావన వచ్చేసింది రోజు రోజుకి లోపల. ఆ భావన బాగా కలిగింది. సరే ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళు తేల్చుకుందాం దేవుడితోనే, అలా మళ్ళీ దేవుడితో బయటికి వెళ్ళొద్దాం స్వామి అంటే దేవుడు బయటికి వెళ్తారు. నడిచాడు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు. మళ్ళీ ఆ దేవాలయం, ఊరి చివరి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. దేవుడు అసలు నువ్వు నా పక్కన ఉండటం వల్ల నాకు ఇప్పుడు ఉపయోగం ఏంటి అన్నాడు. అంటే దేవుడు చెప్పాడు, నువ్వు నా పక్కన ఉన్నా నేను నీ పక్కన ఉన్నా ఉపయోగం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఉపయోగం అంటే నీ కోరిక, నీకేదో కావాలంటే నువ్వు సాధించుకోవాలి. నాకైతే ఏ అవసరత లేదు, దేవుడిగా నాకు ఏ అవసరత లేదు, ఏ కోరిక లేదు. నేను మళ్ళీ చెబుతున్నా, నువ్వు ఈ రూపంతో పిలిచేవు కనుక నేను ఇలా వచ్చా. నువ్వు దానికి అవసరమైన తపస్సు చేసావు కనుక ఆ తపస్సు ప్రకారం నువ్వు కోరుకున్న రూప ప్రకారం శక్తిని రూపంగా ఇలా మలిచి దానికి వెలుగద్ది నీకు కనపడేలా నీతో ఉన్నా నేను. నాకే అవసరత లేదు, అసలు ఇలా ఉండవలసిన అవసరం కూడా లేదు. నువ్వు అడిగావు కనుక వరం ఇచ్చావు కనుక ఉంటున్నా. ఇంకా నేనేం చేయను, అలా అని నేను ఏమి చేయలేదంటావా? మొత్తం సృష్టి అంతా నేనే చేసింది. అసలు నీకు కావలసిన సర్వము ఇక్కడ ఉన్నాయి. వాటిని పొంది నువ్వు ఎంత తృప్తి పడతావు, ఎంత తృప్తి పడవు, ఎంత ప్రయత్నిస్తావు, ఎంత పొందుతావు అది నీ ఇష్టం. ఎక్కువ కావాలంటే ఎక్కువ ప్రయత్నించు, లేదు తక్కువలో తృప్తి పడతానంటే తక్కువలోనే తృప్తి పడు. అది నీ ఇష్టం, నీకు సంబంధించింది, దానికి నాకు సంబంధం లేదు. ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఎక్కువ పొందుతూ ఉంటారు, ఎక్కువ ప్రయత్నించిన వాళ్ళు ఎక్కువ పొందుతూ ఉంటారు. లేదు అక్కర్లో తక్కువలోనే తృప్తి పడదాం అనుకున్న వాళ్ళు తక్కువలో తృప్తి పడుతూ ఉంటారు. అంతా మీ భావాలే, మీ లోపలే ఉందా కూర్పు అంతా. నేనే నీకు చేసేది ఏమి ఉండదని. అంటే నేను ఎన్నాళ్ళు చేసిన తపస్సు వృధాయనా అన్నాడు దేవుడితో. అసలు నువ్వు తపస్సు ఎందుకు చేసావు చెప్పు అన్నాడు. ఈ ప్రాపంచిక జీవితం నాకు విరక్తి కలిగింది,
ఈ భార్య, పిల్లలు, సంసారం, డబ్బు సంపాదించడం, చిన్నప్పటి నుంచి అలాగే బతుకుతున్నా, నా తల్లిదండ్రులు, వృద్ధులు, ఆళ్ళను చూసుకోవడం, ఇవన్నీ విరక్తి కలిగింది. ఈ మధ్యలో నీ పేరు మీద మతాలు, మార్గాలు, గురువులు, మహాత్ములు, మాతాజీలు, ప్రవచనాలు, పుస్తకాలు, అబ్బో దేవుడేదో చేసేస్తాడని, దైవత్వం గొప్పతనమని, అదేదో దైవ జీవితం గొప్ప జీవితం అని, ఇలా వాళ్ళందరూ మహిమలు, అద్భుతాలు, మాయలు, విపరీతమైన ప్రచారాలు చేస్తూ భగవంతుడి కోసం తపస్సులు చేస్తే వరాలు ఇస్తాడని ఇవన్నీ బయట చెబుతున్నారు అక్కడ. అందుకని నేను వచ్చి తపస్సు చేశాను. ఈ జీవితం బోరు కొట్టింది, వచ్చి తపస్సు చేశాను. మరి తపస్సు చేసినోడు నాయన, నీకు కావలసింది ఏదో అడిగితే పోయేది కదా అప్పుడే. మరి దేవుడా నీతో ఉండాలని ఎందుకు అడిగా? నేను యాక్చువల్గా నీతో ఉంటే అన్నీ ఉంటాయి అనుకునే భావనలో ఉన్నాను. ఎందుకంటే బయట అలా చెబుతున్నారు. ఒక మతంలో కానీ, ఒక మార్గంలో కానీ, ఒక విధానంలో కానీ, ఒక పద్ధతిలో కానీ దేవుడితో ఉంటే సర్వం ఉన్నట్టే అని చెబుతున్నారు. దేవుడు ఉంటే సర్వం ఉన్నట్టే, దేవుడితో ఉంటే సర్వం ఉన్నట్టే, లేనిది లేదు. సంపూర్ణత్వం దేవుడు అంటే మా భౌతిక జీవితంలో ఇక దుఃఖం అనేదే ఉండదు, సర్వము ఆనందమయ డోలికల్లో తేలియాడిపోతాం అనుకున్నాను. అలా నేను అసలు ఈ భార్య, పిల్లలు, వీళ్ళందరూ కుటుంబాన్ని వదిలేసి నీతో ఆనంద డోలికలలో తేలియాడిపోవచ్చు అని నీతో వస్తానన్నాను. నువ్వు నన్నేదో ఆ స్వర్గాలు గిరగాలు తిప్పేస్తావు, అన్ని లోకాలు తిప్పేస్తావు, అక్కడ రంభా, ఊర్వశి, మేనకలు స్వర్గ సుఖాలు కూడా అనుభవించవచ్చు అనుకోని నీతో ఉంటానన్నాను. నువ్వేమో అది కుదరదన్నావు, ఆల్టర్నేటివ్ కోరుకోమన్నావు. నేను ఊహించుకున్న లోకాలు వేరు. కింద చెబుతున్నారు, కింద బోల్డ్ లోకాలు చెబుతున్నారు నీకు. ఆ లోకంలో బోల్డ్ సుఖాలు ఉంటాయని చెబుతున్నారు దేవుడి దగ్గర, అసలు కష్టాలే ఉండవని చెబుతున్నారు. అందుకని ఈ ఏదో భార్య, పిల్లలు, ఆ వృద్ధులైన తల్లిదండ్రులు, ఈ పిల్లలు, ఈ బందికాన అంతా ఎందుకు, హాయిగా దేవుడితో బతికేయచ్చు కదా అని వచ్చి తపస్సు చేశాను. నువ్వేమో మళ్ళీ అది కుదరదన్నావు. పోనీ మార్చుకోమంటే పోనీ నువ్వు నాతో ఉండన్నాను. ఎందుకంటే దేవుడు నాతో ఉంటే ఇంక లేనిదేముంది, దేవుడే నా పక్కన ఉన్నాడు. అంటే నా ఉద్దేశం, నేనేమనుకున్నాను, భూలోకంలో చెబుతున్నట్టు ఇక్కడ మా ఊళ్ళందరూ ప్రచారాలు చేస్తున్నట్టు, అన్ని మతాల మార్గాల్లో, విధానాల్లో గురువులు, మాతాజీలు అందరూ ప్రచారం చేస్తున్నట్టు నువ్వు నాతో ఉంటే ఇంకా నాకు అసలు ఏ బాధలు ఉండవు. నాకు కావాల్సిన డబ్బు సమకూరిపోద్ది, నాకు అనారోగ్యాలు ఉండవు, నాకు యాక్సిడెంట్లు అవ్వవు, నాకు ప్రమాదాలు రావు, అసలు ఒక సర్వ సుఖభోగములతో జీవిస్తాను అనుకున్నా నేను. అందుకని అది అడిగా, నువ్వు నాతో ఉండని. నేనేమో అసలు ఈ మొత్తం వీళ్ళందరినీ వదిలేసి నీతో ఉందాం అనుకున్నా. ఎందుకంటే దైవలోక భోగాలు అనుభవించేద్దాం అనుకున్నా. తపస్సు అసలు అందుకు చేశా. సరే అది కుదరదన్నావు కాబట్టి పోనీ ఇదన్నా కనీసం దక్కుద్ది, ఇక్కడ ఈ లోకంలో అన్నా నువ్వు నాతో ఉంటే అన్ని భోగాలు నా దగ్గరే ఉంటాయి అనుకున్నా. అసలు కష్టం అనేది ఉండదు అనుకున్నా. నువ్వేమో నీ గొడవ నువ్వు పడాలని చెబుతున్నావు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి? మీరు అవునైనా అంతే, నీ గొడవ నువ్వు పడాల్సిందే, నీ గొడవ నువ్వు పడాల్సిందే, నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు మీరు నువ్వు నాకు ఉండే ఉపయోగం ఏంటని? ఉపయోగం ఏం లేదు నాయన. నేను ఇప్పుడు కనపడుతూ నీకు ఎలా పక్కన నీకు కనపడుతూ నువ్వు తపస్సు చేస్తే నువ్వు చూస్తున్న ఈ రూపం ఒక మనిషిలా, ఒక దేవుడిగా వెలుగుతో నీతో ఎలా తిరుగుతున్నానో అలా ప్రతి ఇంట్లోనూ ఫోటోల రూపంలో ఉన్నాను, ప్రతిమల రూపంలో ఉన్నాను, అన్ని మతాల్లో అన్ని చోట్ల ఉన్నాను. కానీ ఎవరి గొడవలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. మరి అద్భుతాలు, మహిమలు, మాయలు నువ్వు ఎవరి చెవులోనూ గుసగుసలాడావని, ఎవరికో నువ్వు కనపడుతున్నావని, అక్కడ మహిమలు చేసావని, మాయలు చేసావని, అద్భుతాలు చేసావని ఈ చెప్పేవాళ్ళంతా ఏంటని. నాయన ఆ స్టోరీలు నాకు తెలియదు. మీ మనుషులు బోల్డ్ స్టోరీలు తయారు చేస్తూ ఉంటారు, ఈ సినిమాలు, టీవీ సీరియల్స్ లాగానే. నేను ఎందుకు చేస్తాను నాయన? సృష్టికి ఒక రూల్ పెట్టి, ఒక విధానం పెట్టి, సృష్టికి ఒక ఫార్ములా పెట్టి, ఆ పద్ధతి ప్రకారం సృష్టి మొత్తాన్ని సృజించి, సృష్టి నడకకు భంగము వాటిల్లకుండా అనంతకాలము సృష్టి సాగేలా మొత్తం సృష్టికి ఇచ్చిందే నా శక్తిని. అదే సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి. అది దాని సిస్టంలో వెళ్ళిపోద్ది నాయన, అది దానికి ఉపయోగపడుతుంది నా శక్తే. ఇప్పుడు మళ్ళీ నేను దాన్ని ఎందుకు మారుస్తాను ప్రత్యేకంగా? ఆ మార్చాలంటే ఇప్పుడు ఎవరికో మేలు చేసి అద్భుతాలు, మహిమలు, మాయలు చేయాలంటే నేను సిస్టమ్ మార్చాలి. సిస్టమ్ ఎందుకు మారుస్తాను? అసలు నాకు అందరూ సమానమేగా. అందరూ సమానమైనప్పుడు ప్రత్యేకంగా ఒకళ్ళకి మహిమ ఎందుకు చేస్తాను, ఒకళ్ళకి మాయ ఎందుకు చేస్తాను, ఒకళ్ళకి అద్భుతం ఎందుకు చేస్తాను, ఒకళ్ళని ఎందుకు రక్షిస్తాను, ఒకళ్ళని ఎందుకు శిక్షిస్తాను? ఎవరిని శిక్షించాలని కూడా నేను అనుకోను. నాకు ఎవరి మీద కోపము లేదు. సృష్టి అంతా నాదే కదా, నాకు కోపం ఎందుకు ఉండదు? నేను ఎవరిని శిక్షించను. ఎవరు చేసుకున్న కర్మఫలములు వాళ్ళకు వస్తాయి. నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది, నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది. ఇక్కడ నువ్వు వింటున్నాయన్నీ కూడా మీరు కల్పించుకున్న కల్పనలు. నేను ఇలా నిమిత్త మాత్రుణ్ణి, సాక్షిగా ఉంటాను. ఇప్పుడు నా పక్కన ఉండమన్నావు, నీ పక్కన ఉన్నాను. ఇప్పుడు మనకి చాలా సంవత్సరాలు గడుస్తున్నాయి.
మనం వచ్చి నీ వ్యాపారంలో నష్టపోయి అన్నీ జరుగుతున్నాయి, ఇంట్లో గొడవలు గోళ్ళు మొత్తం చూస్తున్నా, సాక్షిగా అలా చూస్తున్నా. నువ్వు కూడా నన్ను చూస్తున్నావు రోజు. అప్పుడప్పుడు నన్ను చూసి నువ్వు సిగ్గుపడుతున్నావు. నేనేం చేయింది దానికి? నేను చేసేది ఏమీ లేదు, సాక్షిగా అలా చూస్తూ ఉంటాను. ఇంతేనా దేవుడా? ఇంకెంతకంటే ఏమీ లేదా? ఎందుకంటే చాలా ఉంది నాయన, కానీ నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. నువ్వు ఇప్పుడు ఈ శరీర భావనలో నువ్వేదో సుఖపడిపోదాం అనుకుని తపస్సులు చేసేసి దైవలోక సుఖాలన్నీ స్వర్గలోక సుఖాలన్నీ అనుభవిద్దాం అనుకున్నావు. అలా 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 ఏమీ లేదు. ఉన్నదంతా ఒకటే శక్తి, అది కూడా మనుషులు కల్పించిన కల్పనే. అలా దేవుడు అనేక మంది దేవుళ్ళు లేరు, అనేక విధానాలు లేవు, అనేక పద్ధతులు లేదు, ఏ దేవుడికి ఆ లోకము లేదు. కాకపోతే నువ్వు ఎలా పిలిస్తే అలా వస్తా. నువ్వు ఒకవేళ ఆ దేవలోకంలోనే ఉన్నావంటే ఆ దేవలోకం కూడా సృష్టిస్తా. అదంతా ఇప్పుడు నేను చేసేదే కదా సృష్టి మొత్తం. కాబట్టి అలా కుదరదు కాబట్టి నువ్వు నాతో ఉండటం, ఎందుకంటే నేను ఒక చోట ఉండను కాబట్టి, ఒక విధానంలో ఉండను కాబట్టి, ఒక పద్ధతిగా ఉండను కాబట్టి, ఎవరు ఎలా పిలిస్తే అలా వెళ్ళిపోతూ ఉంటా, రూపం మార్చుకుంటూ ఉంటా, వాళ్ళు ఏ రూపంలో అడిగితే అలా వెళ్ళిపోతూ ఉంటా. కాబట్టి నువ్వు నాతో ఉండటం కుదరదని చెప్పా. నువ్వు నన్ను ఉండమన్నావు, అది కుదురుద్ది. ఎవరు అడిగినా కుదురుద్ది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఫోటో పెట్టుకున్నారు, వద్దన్నానా? ఆ ఫోటో నేనేంది అన్నం పెడుతున్నారు, వద్దన్నానా? అందుగలడు ఇందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఆయన నేను లేనిది అక్కడ, ఆ ఫోటోలో నేనే, ఆ మూర్తిలో నేనే, అన్నింటిలో నేనే, సర్వం సృష్టి అంతా నేనే, సృష్టి శక్తి నేనే. నువ్వు ఎలా పిలిస్తే అలా వచ్చా. కానీ నేను చేయటానికి ఏమీ లేదు, ఎందుకంటే చెయ్యవలసింది మొత్తం చేసేసాను. ఆల్రెడీ అది సృష్టిగా ప్రాసెస్ జరిగిపోతూనే ఉంది. కొత్తగా చేయడానికి ఏం లేదు. అందుకని మహిమలో మాయలో అద్భుతాలు ఎవరన్నా చెప్పినా నువ్వు కూడా ఆలోచించు, కొంచెం నీ జ్ఞానం ఇచ్చాక. ఇప్పుడు సృష్టిని మార్పు చేసి తప్పు చేసిన వాళ్ళకి మేలు చేసి ఒక మహిమ చేస్తానా? కర్మ సిద్ధాంతం మారిపోయినట్టు అయిపోద్ది. అప్పుడు ఎలా కుదురుతుంది? అందుకని సృష్టి యొక్క సూత్రములు మారవు. ఎందుకంటే ఆ సూత్రములు, విధానము, పద్ధతి మొత్తం నడుపుతున్నది నా శక్తే, నేనే. దాని క్రియేటర్ నేనే. ఆ ప్రకారం వెళ్ళిపోద్ది అది. ఇక మనోడికి ఎక్కడ లేని విసుగొచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి దేవుడా అంటే, నాయన నీ పరిస్థితి ఇలా ఉండమంటే నేను ఉంటా, లేదా నీ గొడవ నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోమనే వరకు ఖచ్చితంగా ఉంటా. ఎందుకంటే నేను ఒకసారి వరం ఇచ్చాక నీతో ఉంటాను. ఇప్పుడు నువ్వు ఉండి నాకు ఉపయోగం ఏంటి అన్నాడు ఆయన. ఇలాగ ఇంతే ఉండటమే, ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఏమీ లేకపోతే అక్కర్లేదు దేవుడు, నువ్వు వెళ్ళిపోయి ఇంకెందుకు నాకు. ఇప్పుడు నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా ఇంతే కదా నా జీవితం అన్నాడు. ఇంతే నాయన అంటే నేను కష్టపడిందే నాకు, అవును అంతే నాయన. నేను చేసుకున్న కర్మ ఫలితాలు నాకు, అవును అంతే నాయన. నువ్వు ప్రత్యేకంగా నాకు ఏ మేలు చేయు, ఎలా చేయను నాయన, అందరూ నాకు సమానంగా నేను చేయవలసిన మేలు మొత్తం సృష్టిగా చేసి పెట్టేస్తా. మీకు అవసరమైనవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను మేలు చేయకపోతే మీరు ఎలా బతుకుతారు అసలు ఇక్కడ? ఇంతకంటే ప్రత్యేకంగా నీకు ఒక్కడికే ఏం చేయను. అలా కుదరదు. మహిమలో మాయలో అద్భుతాలు ఏమి జరగవు, ఉండవు. నీ ఒక్కడికి నేను చేసేది. మీ కర్మ ఫలితాలు మీరు అనుభవిస్తారు. నువ్వు మంచి చేసుకుంటే మంచి వస్తుంది, నువ్వు చెడు చేసుకుంటే చెడు వస్తుంది. ఇక మనోడికి ఇసుగు పుట్టింది. అయితే దేవుడు నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపోమన్నాడు. ఇంకా నువ్వు నాకు అక్కర్లేదు ఏమీ చేయనప్పుడు నేనేం చేసుకోను? ఏమీ చేయని దేవుడు నాకెందుకు? ఏమీ ఉపయోగపడని దేవుడు నాకెందుకు? ఏదో ఒకటి లాభం నాకు చేకూరుస్తుంది దేవత, చేకూరుస్తాడు ఈ దేవుడు అని కదా మేము ఆశించేది. ఇక్కడ చెప్పేది కూడా అదే కదా. ఏమీ చేకూర్చినప్పుడు ఎందుకు నాకేం ఉపయోగం ఉంది? ఈ జనన మరణాలు ఇవన్నీ ఎందుకు నాకు మోక్షం ఇస్తావా అని అడిగాడు. మోక్షం నాయన ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు, నువ్వు సాధించుకోవాల్సింది. మోక్షం నువ్వే సాధించుకోవాలి, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ నువ్వు చదువుకోవాలి, అదంతా నువ్వు చదువుకోవాలి. ఇప్పుడు శరీర భావనలో నన్ను శరీర రూపంలో కోరుకున్నావు కనుక ఇలా వచ్చాను. మళ్ళీ మోక్షం అనేటప్పటికి నువ్వు ఉండవు, నేను ఉండవు, మొత్తం కలిపి ఒకటైపోద్ది. అదంతా కొత్త సబ్జెక్టు. మళ్ళీ నువ్వు ఇప్పుడు దాన్ని మొదటి నుంచి చదవాలి. అది ఇప్పుడు సబ్జెక్టుకి భిన్నమైపోద్ది. నువ్వు ఎప్పుడైతే మోక్షం అన్నావో నేనుండను, నువ్వు ఉండవు, మొత్తం ఒకటే ఉంటుంది. మళ్ళీ మనోడికి అది అర్థం అవ్వాల. మోక్షం అంటే అర్థం అవ్వాల. మరి మోక్షం ఇస్తాడని అందరూ చెబుతున్నారు కదా అన్నారు. చెవటమే ఉందనైనా అదేమన్నా పండు ఇవ్వటానికి. మోక్షం పండు కాదు, అది నువ్వు నేను లేని ఏకత్వ స్థితి. మొత్తం అసలు సృష్టి అంతా ఏకమైన స్థితి. అదొక ప్రత్యేక చదువు, మళ్ళీ దాన్ని చదువుకోవాలి. నువ్వు మొదటి నుంచి చదవాల్సిందే.
నువ్వున్నావు నేనున్నానంటే ఇది ఇలాగే ఉంటుంది. ఆ మోక్షం కుదరదు, ఆత్మసాక్షాత్కారం కుదరదు, నిర్వాణం కుదరదు, ఆత్మశక్తి ఎరుక కుదరదు, బ్రహ్మము అనే స్థితి కుదరదు. అవన్నీ ఊరికి నువ్వు వినుంటావు అంతే. అది సపరేట్ చదువు. ఆ చదువులోకి వెళ్ళిపోయావనుకో, అప్పుడు నువ్వు నాతో ఉండు నేను నీతో ఉండు అని అడిగేవి ఫస్ట్. అక్కడ అలా అడగవు. నువ్వు నాలో కలిసిపోతావు, నేను నీలో కలిసిపోతాను, ఉన్నదంతా ఒకటైపోద్ది. నాకు అర్థం కాలేదు దేవుడు అన్నాడు. అది చదువుకుంటే అర్థమవుద్ది నాయన, చదువుకోకపోతే అర్థం కాదు. ఇప్పుడు శరీర భావన కాబట్టి నువ్వు రూపంలో పిలిచావు కాబట్టి ఇలా వచ్చాను కాబట్టి నీకు ఇప్పుడు ఇదే సత్యం. అది అర్థమవదు. మోక్షం ఊరికినే పదాలు విన్నావు అంతే. నువ్వు ఆ పదాన్ని విని అదేదో పండు అడిగినట్టు అడుగుతున్నావు. అది కుదరదు నాయన. అది నువ్వు సాధించుకోవలసింది. ఇప్పుడు మనోడు అటు మోక్షము ఇవ్వవు, ఇటు భౌతికంలో సహాయము చెయ్యవు. నీ వలన నాకేం ఉపయోగం లేదు నాయన, ఇలా పక్కన ఉండమంటే ఉంటానంతే. అలా నిన్నేం నష్టపరచను, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నాకేం అవసరం లేదు అసలు. అప్పుడు మనోడు డిసైడ్ అయిపోయాడు, దేవుడు నువ్వు నాకు వద్దెళ్ళు, ఉపయోగపడని దేవుడు నాకు అక్కర్లేదు. కనీసం ఇప్పుడు నా మోక్షం అన్న ఇస్తావంటే అది కూడా ఇవ్వట్లేదు. చాలా సంవత్సరాలు చూశాను, ఇక నాకు విసుగొచ్చేసింది. అంటే ఈ మనుషుల మీద ఇంకా రైట్, అసలు ఈ మనుషుల మీద కంటే నీ మీద ఎక్కువ విసుగొచ్చింది అన్నాడు. ఎందుకంటే మా అమ్మ నాన్న ఏదో కని పెంచారు, ఇప్పుడు కూడా నా కోసం పాకులాడతారు. పాపం ఏదో కొంచెం వృద్ధాప్యంలో ఉన్నారు, కానీ మా అబ్బాయి వచ్చాడా రాలేదా, తిన్నాడా తినలేదా, నేను ఇంటికి వెళ్ళే వరకు పడుకోరు. కనీసం ఆ ప్రేమ కన్నాళ్ళకి ఏదో తిరిగి చెయ్యొచ్చు. మా పిల్లల పాపం నాన్నకే పడతారు. మా ఆవిడైతే అసలు దిగులు పడిపోద్ది నేను కొంచెం లేట్ అయితే ఇంటికి వెళ్ళటం. పైగా ఆవిడ ద్వారా నాకేదో సుఖం దొరుకుతుంది. ఏదో అందరం ఒకళ్ళకొకళ్ళు అండదండలుగా ఉన్నాం. నాకేదో అనారోగ్యం బాధలు వస్తే మా ఇంట్లో వాళ్ళు అందరూ చూస్తారు, ఏదో ఒకటి చేసి పెడతారు. ఇలా నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల నాకు ఉపయోగం ఉంది, ఏమీ చేయనప్పుడు నీ వలన ఉపయోగమే ఉంది. అందుకే కదా నాయన మీకు మనుషుల వలన ఉపయోగం ఉంటుందనే మనుషులకు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేశాను, ఆ వ్యవస్థ పెట్టాను. మీ అందరికీ బంధాలు అనుబంధాలు ఉండేలా మీ లోపల మమతలు పెట్టాను, భావోద్వేగాలు పెట్టాను, ప్రేమానుబంధాలు పెట్టాను. ఇవన్నీ అందుకే పెట్టాను ఆయన. అది సృష్టి ఫార్ములా ప్రకారం వెళ్తుంది. అవన్నీ పెట్టింది కూడా నేనే. సరే దేవుడు ఏదో వాటి మీద బతికేస్తాం, మనుషులు ఉపయోగపడుతున్నారు, ఉపయోగపడని నేనేం చేసుకోను, అక్కర్లేదు. ఇంకా మళ్ళీ జాస రోజు నువ్వు ఆ శోభాలో ఉన్నావని మళ్ళీ గిల్టీ ఫీలింగ్ నాకు పడుకునేటప్పుడు. మళ్ళీ ఏ పని చేసినా నువ్వేమో సహాయపడతావేమో, లాభం వస్తుందేమో, వ్యాపారం లాభం వస్తుందేమో, అందులో లాభం వస్తుంది, ఇందులో లాభం వస్తుంది అంటాను. నీ అంక చూస్తుంటాను, నువ్వేమి సాయం చేయవు. వద్దులే మా గొడవ మేము పడతాం, నువ్వు వెళ్ళిపో. మొత్తానికి ఎంత తపస్సు నాది వృధానే అన్నాడు. దేవుడు అన్నాడు, నాయన తపస్సు వృధా ఏమీ కాదు, ఇది నీకు అనుభవం. దేవుడితో ఇలా ఉంటుందని ఒక అనుభవం. ఇక్కడి నుంచి నువ్వు కావాలనుకుంటే నువ్వు మోక్షం అన్నావు కదా, దాన్ని ప్రాక్టీస్ చేసుకో. ఆ మోక్ష చదువు నీకు ఇక్కడి నుంచి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆకారపు దేవుడు ఎలా ఉంటాడో తెలిసింది, ఆ దేవుడు వచ్చి మనతో పాటే ఉన్నా ఎలా ఉంటుందో కూడా తెలిసింది. ఈ అన్ని మహిమలు మాయలు అద్భుతాలు దేవుళ్ళు మాకు కనపడుతున్నారు, దేవుళ్ళు మాతోనే ఉంటున్నారు, దేవుళ్ళు మా చెవిలో గుసగుసలాడుతున్నారు, వాళ్ళందరికీ ఎలాగే ఉంటుంది. కావాలంటే నువ్వు ఒకళ్ళు చూసుకోవాలి, శరీరాల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా, వాళ్ళకు వృద్ధాప్యం రాకుండా ఉందా. దేవుడే చెప్తున్నాడు మనోడితో. వాళ్ళకి ఏదైనా నీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, నీ శరీరానికి ఏమేమి అవసరమో అవన్నీ వాళ్ళకే అవసరం. ఆ మార్పులన్నీ వాళ్ళకే జరుగుతున్నాయి. నువ్వు గాలి పీల్చాలి, వాళ్ళు గాలి పీల్చాలి. ఇప్పుడు ఎవరు మహిమలు మాయలు అద్భుతాలు దేవుళ్ళు కనపడుతున్నారని చెప్పిన వాళ్ళు అందరూ కూడా నీకు కల్పనాత్మక వివరణ ఇస్తున్నారు. వాళ్ళ మనోభావాలని, వాళ్ళ మనోకల్పితాలని, వాళ్ళు మనస్సులో ఊహించుకు భావించుకున్న విషయాలని నీకు చెబుతున్నారు తప్ప ఇప్పుడు నీకు కనపడుతున్నా, ఎవరికన్నా కనపడుతున్నానా నేను? నేను ఎంత తపస్సు చేశాను, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, ఈ వరం ఇచ్చాడు, నాతోనే ఉన్నాడు ఈ దేవుడు అంటే ఎవరన్నా నమ్ముతారా? మీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? అసలు నేను కనపడుతున్నాను ఎవరికన్నా? సేమ్ అంటే వాళ్ళు చెప్పినా కూడా అక్కడ ఏం లేదు. ఇప్పుడు నీకు కూడా నేను ఏమీ లేనట్టే, ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఊరికినే నీతో ఉన్నా కానీ నిజంగా అలా ఎవరితోనూ లేని అసలు నేను. వాళ్ళ మనోభావన. కొంతమంది కావాలని అబద్ధాలు కూడా చెబుతున్నారు. నేను ప్రత్యేకంగా సృష్టి రూల్స్ మార్చి ఏవి చేయను, సృష్టి విధానాన్ని పెట్టింది నేనే. మనుషులకి మనుషులే ఉపయోగం. వాళ్ళకి కష్టం ఇస్తే నువ్వు చూసుకో, నీకు కష్టం ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. అందుకే కుటుంబ వ్యవస్థ. ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి ఉండండి. అలా నీ జీవితం ముగుస్తుంది, దాని అందరూ వెళ్తూ ముగిసిపోద్ది.
ముగిసిపోయే లోపల ఒకవేళ నువ్వు ఇందాక అడిగావు కదా మోక్షం అని, అది ప్రత్యేక చదువు. ఆ మోక్షంలో నువ్వు ఉండవు, నేనుండను, అసలు ఎవరు ఉండరు, ఈ సృష్టి ఉండదు, ఎంతమంది ఉండరు. అనేకత్వము ఏకత్వముగా ఉన్నదని తెలుసుకునే చదువు మోక్షం. అది నువ్వు చదువుకోవాలి, నువ్వే సాధన చేసుకోవాలి. అది నెత్తిమే చేయబెడితే వచ్చేది కాదు. అలా ఎవరన్నా చెప్పినా నమ్మబాక. కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఆ మోక్షం కూడా నేను ఇవ్వలేను, ఆ మోక్షం చదువు కూడా నేను చెప్పలేను, నువ్వే ట్రై చేసి చదువుకోవాలి. దేవుడిగా నా కర్తవ్యం మొత్తం సృష్టిని చేసేసాను. సృష్టి శక్తిగా మొత్తం ఉన్నది నేనే, సృష్టిగా ఉన్నది నేనే, సృష్టి శక్తిగా ఉన్నది నేనే. మొత్తం దాని ఫార్ములా ప్రకారం అది వెళ్ళిపోతుంది. ఆ ఫార్ములాని మారిస్తే మొత్తం సృష్టి సర్వనాశనం అయిపోద్ది. చిన్నది ఎక్కడ మార్చిన, ఒక మహిమ చేసిన, ఒక మాయ చేసిన, ఒక అద్భుతం చేసిన, ప్రత్యేకంగా ఎవరి కోసం ఫేవరబుల్గా చేసిన మొత్తం కర్మ సిద్ధాంతం ఛిద్రమైపోద్ది. అంత బుర్రలేని దళంగా ఎలా ఉన్నారు మీరు, ఎలా నమ్ముతున్నారు మీరు? మీకు అంత జ్ఞానాన్ని ఇచ్చాను కదా. కాబట్టి జాగ్రత్తగా అన్నీ చూసుకొని నీ బతుకు నువ్వు హ్యాపీగా బతుకు. వెళ్ళిపోమన్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను, ఇంకా మళ్ళీ కనపడేది ఉండదు. ఎందుకంటే నీ తపస్సుకి నువ్వు మెచ్చి నువ్వు ఒక తపస్సు అనేటువంటి ప్రత్యేక చర్య చేసావు కాబట్టి ఆ చర్యకి ఎంత అవసరమో అంత కనపడ్డాను అంతే. ఇంకెళ్ళిపోతాను, అయిపోయింది. ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడే అడుగు. నేను ఒకవేళ ఉండమన్నా ఉంటానని మాట ఇచ్చాను కనుక ఇలాగే ఉంటుంది చివరి వరకు. కొత్తగా జరిగేది ఏముండదు. పోనీ దేవుడా నువ్వు ఉంటే నా మరణం ఆగుద్దా? మరణం కాదు కదా, ఏమీ ఆగదు. నష్టం ఆగినప్పుడు మరణం ఎందుకు ఆగుద్ది? అన్నీ అలా సాగుతానే ఉంటాయి, ఏ మార్పు ఉండదు. అందరిళ్లలో ఫోటోల రూపంలో ఉంది నేనే, అందరిళ్లలో మూర్తుల రూపంలో ఉంది నేనే. అనేక మతాల్లో అనేక విధాలుగా పెట్టుకున్న అందరిళ్లలో ఉన్నాను. కానీ ఎవరి జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారుగా. కాకపోతే నువ్వు ఆకృతిలో నన్ను మనిషిగా చూస్తున్నావు, వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు, మూర్తులు పెట్టుకున్నారు, అంతే. వాళ్ళు భావన అదే కదా, దేవుడు దేవతనే కదా, అన్నీ ఒకటేగా. అలా ఎవరి జీవితాన్ని జీవించాల్సిందే, ఎవరి వాళ్ళు అనుభవించాల్సిందే. ఇంతే సృష్టి సూత్రం. మోక్షం అంటావా? అది ఏకత్వము. నాలో నువ్వు కలిసిపోతావు, నీలో నేను కలిసిపోతా, మొత్తం అంతా ఒకటైపోద్ది. అక్కడ రెండోది అసలు ఉండదు, ఏకత్వ భావన. అది నువ్వు చదువుకొని ఆ భావాన్ని నీలో పెంపొందించుకోవాలి, నువ్వే సాధన చేసుకోవాలి. దానికి నీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆకార దేవుడితో ఇదేం వృధా కాదు, నువ్వు తపస్సు చేసింది వృధా అవదు. ఆకార దేవుడితో నువ్వు గడిపింది ఏది వృధా అవదు. ఎందుకనంటే ఆకార దేవుడితో నేను గడిపినప్పుడు నా జీవితం ఎలా జరిగింది, ఆకార దేవుడితో నేనున్నా, నాకేమన్నా లాభాలు చేశాడా, నేను చేసిన కర్మ ఫలితాలే అనుభవించానా, లేదా ప్రత్యేకంగా దేవుడు నాకేమన్నా మేళ్ళు చేశాడా అంటే ఏమి ఉండదు. నువ్వు పరిశీలించి చూసుకో. నువ్వు చేసిన మంచి పనుల ఫలితం నీకు వచ్చింది, నువ్వు చేసిన చెడ్డ పనుల ఫలితం నీకు వచ్చింది, అంతే తప్ప ఆకార దేవుడు దేవత నీకు ప్రత్యేకంగా చేసేది ఏమీ ఉండదు. ఒకవేళ చేశారు, నాకేదో జరిగిందని నువ్వు భావించుకుంటే అది నీ పుణ్యఫలం చేత జరిగింది. ఒకవేళ నన్ను శిక్షించారు, వాళ్ళని ఎవరో శిక్షించారు, నన్ను శిక్షించారని ఎవడో చెప్పడు. మనిషి ఎదుటోళ్ళని శిక్షించాడని చెబుతాడు. ఎదుటోళ్ళని శిక్షించారు అని నువ్వు అంటూ ఉంటే అది వాళ్ళ చెడు కర్మ ఫలితంతో జరిగింది, మంచి కర్మ ఫలితంతో మంచి వచ్చింది, అంతే. ఎవరికైనా, నీకైనా ఎదుటోళ్ళకైనా. దేవుడిగా నేను చేసేది ఏం లేదు, నేను చెయ్యవలసింది చేసేసాను, అదే సృష్టి. కాబట్టి ఇంక వెళ్తున్నాను నాయన, మళ్ళీ కనపడేది లేదు అన్నాడు. మనోడైతే కొంచెం అలకగానే ఉన్నాడు, బాధగానే ఉన్నాడు, దుఃఖంగానే ఉన్నాడు. దేవుణ్ణి వదిలిపెట్టుకోవాలో ఉంచుకోవాలో తెలియట్లేదు. కానీ చాలా సంవత్సరాలు దేవుడితో గడపడం వలన ఏమీ చేయడం అనేది అయితే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఎదురుగానే ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అనారోగ్యాలు వచ్చినాయి. మళ్ళీ ఆయన్ని సోఫాలో పెట్టి వెళ్ళి భార్యతో కాపురాలు చేసుకున్నాడు. ఏదో ఆపుకోలేకపోయాడు, ఏ కోరికలో ఆపుకోలేకపోయాడు. కనీసం దేవుడి దగ్గర పడుకోలేదు. అన్ని రకాలు అన్నీ అలాగే చేశాడు. ఇవన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి. ఇంక దేవుడు ఉండటం అనవసరం అనుకున్నాడు. దేవుడే వద్దు నువ్వు వెళ్ళిపో అన్నాడు. దేవుడు టప్పన మాయమైపోయాడు. మళ్ళీ ఇతను మామూలుగా ఉన్నాడు. అయితే ఈ కథ అతను ఎవరికి చెప్పినా ఇంట్లో వాళ్ళు నమ్మరు, బయట వాళ్ళు నమ్మరు. నేను తపస్సు చేశాను, దేవుడు కనపడ్డాడు, ఇన్నాళ్ళు నాతో ఉన్నాడు. ఉంటే మళ్ళీ మనుషులందరూ అడుగుతారు, దేవుడు నీతో ఉంటే నీ జీవితం ఎలా ఉండటం ఏంటి, అద్భుతంగా ఉండాలి కదా అని. అందుకని అలా అడుగుతారని మన భూమి మీద చాలామంది అద్భుతాలు, మహిమలు, మాయలు సృష్టిస్తారు దేవుడు మాతో ఉన్నాడని చెప్పటానికి. అలాంటి వాళ్ళు నమ్మకండి. ఎందుకంటే అద్భుతాలు, మహిమలు, మాయలు సృష్టించే వాళ్ళకి మీ డబ్బులు ఎందుకు, మీ సేవలు ఎందుకు, మీరు వాళ్ళకి సహాయాలు చేయటాలు ఎందుకు, మీరు వాళ్ళకి పనులు చేసి పెట్టడాలు ఎందుకు, దేవుడు చేస్తాడు. కానీ ఇంకొక అద్భుతం చెప్పను, అసలు మీకు దేవుడే తన దగ్గర ఉంటే
దేవుడా నువ్వు ఎక్కడే ఉండి నీ గురించి ప్రపంచం అంతా తిరిగి నేను ప్రచారం చేసి వస్తాను ఎవడన్నా చెబుతాడా? దేవుడితో ఉండిపోతాడు. కానీ నిజంగా దేవుడు అనుభూతి చెందిన, నిజంగా దేవుడు కనపడిన, అంటే పదాలు మనుషులకి ఇలాగే వాడాలి కాబట్టి వాడుతున్నా, దైవ దర్శనం అయినా, దైవానుభూతి కలిగిన, అసలు ప్రజల్లోకి వెళ్ళాలన్నటువంటి బుద్ధే పుట్టదు. ఎందుకని? అంతకంటే ఉన్నతత్వం ఇంకేముంది? ఆ దైవంతో ఉండిపోతాం. కాబట్టి దేవుడు పేరు మీద చెబుతున్నవాళ్ళు, దేవుడు దూతల్లాగా చెబుతున్నవాళ్ళు, దేవుడికి అంకితమైపోయామని చెబుతున్నవాళ్ళు, దేవుడు ఏదో మాకు దొరికిపోయాడని చెబుతున్న వాళ్ళే నమ్మబాకండి. మహిమలు మాయలు అద్భుతాలు నమ్మబాకండి. ఒకవేళ దేవుడు దొరికితే మనుషుల్లోకి రారాళ్ళు. దేవుడిని అక్కడ పడుకోబెట్టి నువ్వు నిద్రపోతా ఉండి, నువ్వు ఇక్కడ కూర్చొని ఉండి, మేము వెళ్ళి నీ గురించి అందరికీ చెప్పొస్తామని ఎవరన్నా వెళ్తారు? అసలు ఆలోచించండి. బుర్రకాయలు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుదా? అంటే ఇదంతా నేను ఎవరినో వ్యతిరేకించడానికో, ఎవరినో తక్కువ చేయడానికో, ఎవరో అసత్యమని చెప్పడానికో చెప్పట్లా. దేవుడి పట్ల నీకున్నటువంటి భ్రాంతిని తొలగించుకో. దైవశక్తే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, నీలో ప్రాణశక్తి, అసలు ఉండడానికి అవసరమైన శక్తి. దాన్ని దేవుడని పిలుస్తున్నావు. అందుకని చక్కగా అది నీకు అర్థం అవ్వాలంటే చాలా సింపుల్. నిన్ను నువ్వు తెలుసుకుంటే, అంటే రక్త పరీక్ష చేయాలంటే ఒక రక్త బిందువును పరీక్షిస్తే మొత్తం రక్తం గురించి తెలిసిపోయినట్టుగా, 4 అన్నం మెతుకులు పట్టుకు చూస్తే మొత్తం అన్నం అంతా ఉడికిందో లేదో తెలిసినట్టుగా, నిన్ను నువ్వు తెలుసుకుంటే మొత్తం సృష్టి అంతా తెలిసిపోద్ది, దైవత్వం అంతా తెలిసిపోద్ది, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి సర్వం తెలిసిపోద్ది. నిన్ను నువ్వు తెలుసుకో. అది ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. అప్పుడు దేవుడు కూడా సంపూర్ణంగా తెలియబెడతాడు నీకు, అన్నీ తెలియబెడతాయి. దానికోసం మనకు అర్థం అవడానికి మనం బ్రతుకుతున్న స్టైల్లో, మన చుట్టూ ఉన్న జీవన విధానంలో ఓ కథను కల్పించుకొని చెప్పుకోవటం జరిగిందంటే ఇదంతా కల్పిత కథే. మొత్తం సంపూర్ణంగా కల్పిత కథ. అంటే కొంచెం కథల రూపంలో వాస్తవ జీవితానికి దగ్గరగా చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందేమో అని అప్పుడప్పుడు కథల రూపంలో చూద్దాం అనిపిస్తుంది. మరి కథని ఎంతవరకు చెప్పగలిగాను, మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానా అంటే కథను కల్పించటం కదా ఇది. ఆ కల్పించిన కథ వాస్తవంగా మన జీవితాలకు దగ్గరగా ఉందా లేదా, మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానా లేదా అనేది మీరు పెట్టే కామెంట్లను బట్టి నాకు తెలుస్తుంది. ఏదో ఒకటి నాకు తెలియాలని కాదు, మీకు అర్థమైతే మంచిదే. మీకు కొంచెం ఉపయోగపడే 4 పదాలు చెప్పగలిగి, మీ మనసులో కొంచెం మంచిని పెంచగలిగే 4 అక్షరాలు మాట్లాడగలిగి, కొద్దిగా మీకు ఏదైనా ఉపయోగపడితే ఆనందమే. కానీ ఇందులో మీ ఉపయోగం కోసం మాత్రం నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇది నా ఉపయోగం కోసం నేను చెప్పుకుంటున్నా. నా మననం, ఇది నా శ్రవణం, ఇది నా మననం, ఇది నా నిధిధ్యాస, ఇది నా సాధన. నా కోసం నేను చెప్పుకుంటున్నా. నా కోసం నేను చెప్పుకుంటుంది మీకు కూడా ఉపయోగపడింది అనుకోండి, మంచిదే, చాలా ఆనందం, ఏముంది అందులో, సంతోషంగా. కాబట్టి ఉపయోగపడిన వాళ్ళు ఉపయోగించుకోండి. ఒకవేళ ఉపయోగపడుతుంది, అర్థమవుతుంది అనుకుంటే ఇలా అప్పుడప్పుడు కొంచెం కల్పిత కథలతో కూడా దైవత్వాన్ని చెప్పుకోవచ్చు. అంటే మన వాస్తవ జీవితానికి దగ్గరగా కొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవచ్చు. మీకు అర్థమవుతుంది అంటే అలా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఏం చెప్పుకున్నా బతుకున్నాళ్ళు మంచిగా బతకడం అనే ఒక్క విషయమే ఇక్కడ ఉంది, ఇంకేం లేదు. ఒకవేళ ఆత్మజ్ఞానము, మోక్షము, ఆత్మసాక్షాత్కారము, నేను శక్తిని తెలుసుకోవటము ఇవన్నీ జరిగినా కూడా జీవన్ముక్తులు మంచిగా బతుకుతారు అంతే. జీవన్ముక్తులు అనేవాళ్ళు బ్రతుకున్నంతకాలం మంచిగా బతుకుతారు అంతే. చనిపోయిన తర్వాత స్టోరీ లేదు. జీవన్ముక్తుడు మళ్ళీ వస్తాడు, దేవుడు అవుతాడు, మహిమ మాయలు ఇలాంటి కల్పించుకోకుండా స్టోరీ ఉండదు. ఇంకా జీవన్ముక్తుడైనా ఇప్పుడు బతుకున్నోడైనా శరీరం ఉన్నంత వరకే స్టోరీ. శరీరం అయిపోయినాక స్టోరీలన్నీ కల్పనలే. వాళ్ళని దేవుళ్ళన్నా, దేవతలన్నా, గురువులన్నా, మహిమలన్నా, మాయలన్నా, అద్భుతాలన్నా నిరూపణ లేని సత్యములు. ఇప్పుడు మనం జీవిస్తున్నది సత్యము కనుక జీవిస్తున్న శరీరంతో మంచిగా జీవించటమే ఇంతే మనం చేయగలిగింది. అదే దైవభక్తి అనొచ్చు, అదే ఆత్మజ్ఞానం అనొచ్చు, అదే ఆధ్యాత్మిక చదువు అనొచ్చు, అదే మత ప్రబోధాలు అనొచ్చు, అదే గురు ప్రబోధాలు అనొచ్చు. నిజాయితీ పరులు అందరూ దీన్నే నేర్పుతారు మీకు. అవన్నీ నిజమైన మార్గాలే. మీలో మంచిని పెంచేవన్నీ నిజమైన మార్గాలే. కాబట్టి ఆలోచించి చక్కగా ముందుకు నడిచే ప్రయత్నం చేయండి. ఇది రోజు గుర్తు చేసుకునేటువంటి పని మాత్రమే. ఆధ్యాత్మిక చదువుని చదువుకుంటున్నాం, మంచిగా బతకాలన్న విషయాన్ని రోజు గుర్తు చేసుకుంటున్నాం.
శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు నేను అతి సామాన్యుణ్ణి, దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.